వివాదం మొదలైనప్పటి నుంచి గడిచిన 2-3 సంవత్సరాలుగా ఇలాంటి వాదోపవాదాలు ఎన్నో కొనసాగుతూ ఉన్నాయి. సో ఇవాల్టి ఈ చర్చతోటి 2 తెలుగు రాష్ట్రాల్లోని భక్తులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పి అనుకుంటున్నారు. టీవీ9 స్టూడియోలో ఈ మార్నింగ్ 9 o'clock ఈ డిస్కషన్ స్టార్ట్ చేసిన తర్వాత టీవీ9 స్టూడియోకి వందలాదిగా భక్తులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ భక్తులు టీవీ9 స్టూడియో బయట ఉన్నారు. మా ప్రతినిధి సంధ్య వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. సంధ్య, జగద్గురు ఆదిశంకరాచార్య స్థాపించిన 4 పీఠాల్లో ఒకటైన ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం కొనసాగుతోంది. ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఎవరైతే స్టూడియోలో ఉన్నారో గోవిందానంద సరస్వతి చేస్తున్న వ్యాఖ్యలకి రెస్పాన్స్ అవుతూ బాబా భక్తుడు కాదు అని ఎలా అంటారని బాబా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన సంచాలిత స్వయం సేవక్ తరపున కూడా కొంతమంది వచ్చారు. ముందుగా వీళ్లతో మనం మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు ఏదైతే టీవీ9 వాళ్ళు డిబేట్ పెట్టారో దాంట్లో రమణానంద మహర్షి గారితో పాటు ఇంకో స్వామివారు ఉన్నారు. వారు హంపి పీఠాధిపతి అంటున్నారు. మరి కాసేపులో కింద స్కూలింగ్లో పంపాక్షేత్ర పీఠాధిపతి అంటున్నారు. స్వర్ణ హంపి అంటున్నారు. ఆయనకి హంపీకి ఎటువంటి సంబంధం లేదు. ప్రస్తుతం హంపీలో గురు పరంపర ఇప్పుడుది కాదు. విద్యారణ్యులు అంటే ఈ కృష్ణదేవరాయలు సామ్రాజ్యం నిర్మాణం చేసింది విద్యారణ్యులు వారు. ఇప్పుడుది కాదు. సుమారు 650 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక పీఠం అది. అటువంటి పీఠాధిపతిని అసలైన వదిలేసి ఆ పీఠానికి సంబంధించి ఎవరో డూప్లికేట్ని తీసుకుని వచ్చి ఈరోజు టీవీ9 వాళ్ళు లోపల కూర్చుని సాయిబాబా గురించి చర్చ చేయడం ఇది చాలా బాధ. మీరు చెప్పండి, ఇప్పుడు స్వరూపానంద చేసిన వ్యాఖ్యలు సాయిబాబాను పూజించడం వల్లే మహారాష్ట్రలో కరువు ఏర్పడింది, సాయిబాబాను పూజించడం వల్లే కొన్ని విపరీత పరిణామాలు జరుగుతున్నాయి, మహారాష్ట్ర కరువుతో అల్లాడుతోంది అని స్వరూపానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన? ఈ వ్యాఖ్యలు అనేది అది అసలు సెన్స్లెస్. అది అసలు మనం చెప్పడానికే లేదు. ఆయనకు మరి పిచ్చెక్కి అట్లా అంటున్నాడో తెలియదు, లేకపోతే మతేమన్నా ఆయన ఓల్డ్ ఏజ్ ఆయన మతేమన్నా ప్రేమించి అట్లా అంటున్నాడో తెలియదు. కానీ అది మాత్రం 100% రాంగ్. అందరం కూడా దాని గురించి స్పందిస్తూ ఉన్నాం. ఈరోజు సాయిబాబా అంటే ఒక దేవుడు. ఆయనకి ఏంటంటే ఆయనని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళకి కనపడతాడు, మొత్తం కష్టాలు తీర్చుతాడు. పరిపూర్ణంగా నమ్మమని చెప్పండి ఒకసారి. నమ్మకుండానే దేవుడిని వ్యాఖ్యలిస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇవాళ ఈ పీఠాధిపతులు పీఠాల అందులో ఉన్న మెంబర్స్ కూడా స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. పిచ్చెక్కి మాట్లాడుతున్నారు, చాలా విపరీత వ్యాఖ్యలు కూడా చేశారు. కొంతమంది బాబా భక్తులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. చెప్పండి, ఆయన ఎవరండి మాట్లాడేది? సన్యాసి గారు, మీకు తెలవదా బాబా ఎంత గొప్ప వ్యక్తో, ఎంత గొప్ప పరమేశ్వరుడు ఆయన? మీరు అంటున్నారు శాస్త్రాలు వేదాలని. కామన్ పర్సన్కి శాస్త్రాలు వేదాలు అర్థం అవుతాయండి? కామన్ పర్సన్కి కామన్ లాగా చెప్తారు బాబా. ఏ విధంగా చెప్తారు? ఇంకో విషయం గుర్తుంచుకోవాలి మీరు. వేదాలు శాస్త్రాలు చదివిన వాళ్ళు ఎంతోమంది పండితులు బాబా దగ్గరకు వచ్చి శాస్త్రపట్నం వేదపట్నం చేశారు. వాళ్ళు చేసిన తప్పులను కూడా బాబా సరిదిద్దారు. నువ్వెవరు మాట్లాడడానికి? బాబాని శాస్త్రాలు వేదాలు చదవట్లేదు, వేదాలు శాస్త్రాల్లో లేవని అంటానికి నువ్వెవరు? అసలు ఎవరి మీద ఒక విమర్శ చేసిన, ఒక వ్యక్తి మీద కావచ్చు, ఆలయం మీద కావచ్చు, దేవుడి మీద కావచ్చు, విమర్శ చేస్తే దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి. ఏదైనా కారణం కావచ్చు. మరి ప్రతి విమర్శకు రియాక్ట్ అయ్యి సవాళ్లు విసరాల్సిన అవసరం ఉందంటారా? ఉందమ్మా. మనం తల్లిని మన బిడ్డనంటే మనం ఊరుకోము. అలాగే అది అయితే ఒకటమ్మా, శాస్త్రం 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 అంటున్నారు స్వామి గారు. శాస్త్రం 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 అంటున్నారు కదా స్వామి. శాస్త్రం అంటున్నారు, శాస్త్రం సారం ఏంటి? భక్త ప్రహ్లాద ఏం చెప్పాడు? చదివాను, చదువులలో ఎలా సారాన్ని చదివానని చెప్పాడు భక్త ప్రహ్లాద. ఆ సారమే తెలిస్తే ఈయనకి ఈరోజు అసలు ఆయనకి ఏమీ తెలియదు. ఆ చదువులలో సారాన్ని నేను చదవలేదు, చదువుల్లో సారం చదివితే. ఆల్రైట్, బంగారయ్య శర్మ కూడా ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. వీటికి సమాధానం చెప్పే ముందు ఒకసారి శర్మ గారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత 4 ప్రశ్నలు ఇప్పుడే చెప్పేస్తాను. ఓకే, సరే చెప్పండి. మొట్టమొదటిగా వాళ్ళు ఏదో ఐడెంటిటీ కార్డు ఒకటి చూపెట్టి మేము హంపి పీఠాధిపతులు అది వాళ్ళు పొరపాటు పడ్డారులేండి. హంపికి క్షేత్రానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ విషయం సుస్పష్టంగా మేము ఆల్రెడీ చెప్పాము. మీరు కర్ణాటక పంపా క్షేత్రం నుంచి వచ్చారు, మీరు ఈ గురు పరంపరలో ఉన్న సాధన చేసుకుంటున్నాం. దీనికి అక్కడ కొంతమంది తయారవుతారు. ఇలాగే ధర్మ మార్గంలో మేము వెళుతున్నప్పుడు ఆటంకాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు ఈ విఘ్నాలు కలగజేయడానికి. ఏమవుతుందంటే ఇదే హంపీలో విద్యారణ్య స్వామి వారు ఆయన ఏదో తపస్సు చేసుకుంటున్నారు. ఆయన మా పాటికి మేము అక్కడ సాధన చేసుకుంటున్నాం. మాకు కొంతమంది భక్తులు ఉన్నారు, అక్కడ కొత్త గ్రామం కట్టుకున్నాం. ఈర్ష్యతో మేము పెరుగుతున్నామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కూడా పంపించి ఈ రకంగా ప్రచారం. మీకు 3-4 ఫోన్లు కాళ్ళు వచ్చాయి.
మేము హంపి పీఠాధిపతి అని చెప్పే మీతోను చెప్పామా లేదా? వాళ్ళు పొరపాటు పడి ఉంటారు. అది చెప్పండి వాళ్ళు. రెండోది ఆవిడ అడిగారు, ఆవిడ ప్రశ్న ఏమంటే మీరు చెప్పండి. ఆవిడ ఏమడిగారు మీరు ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, రిపీట్ చేయండి. సమాధానం చెప్పండి. దాని మీద ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. వేదాలు శాస్త్రాలు ప్రమాణం అని చెప్తున్నారు కదా, వాటి మీద చాలా మంది సామాన్యులకి ఇప్పుడు ఆమె అన్నట్టుగానే అవగాహన లేకపోవడమా లేకపోతే అవి వాటిని చేయకపోవడమా జరిగింది. శాస్త్రం మీరు కూడా భక్త ప్రహ్లాదుని ఆవిడ చెప్పారు కదా, భక్త ప్రహ్లాదుడు భక్తితో ఆరాధించి ఒక భగవంతుడిని నమ్మాడు, సామాన్య వ్యక్తిని నమ్మలేదు. ఆ భగవంతుడు నృహరి రూపంలో ప్రతి చోట నేనున్నానని చెప్పేసి స్తంభంలో వెలువడాడు. ఆ నృహరికి దేవాది దేవతలు వచ్చి పూజలు చేశారు. ఇప్పటికీ పూజలు చేశాం శాస్త్ర ప్రమాణంగా. ఇక్కడ ఏ శాస్త్రం ఉంది? ఇక్కడ ప్రహ్లాదుడు కూడా శాస్త్రాలను చదివి చెప్పానన్నారు. ఈయన ఏ శాస్త్రం చదివాడు? ఈయన మొట్టమొదట వేదం చదివారా? చెప్పండి. నేను చదివిన గ్రంథాల వయసు అంత లేదు నీ వయసు. ఏమండి చూడండి, శివుడే దేవాదేవుడు. చూడండి, మన యొక్క హైందవ సాంప్రదాయంలోన ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. అన్ని సిద్ధాంతాలను సిద్ధాంతాలు ఉన్నాయి. ఎందుకు లేదు? రామాయణ సిద్ధాంతం లేదా? సిద్ధాంతం లేదా? ఎన్నో ఉన్నాయి. ఏమిటి విషయం డైవర్ట్ చేయొద్దు, ముందు చెప్పేది విను. చూడండి, ఎన్నో ఉండగా శివుడే దేవాది దేవుడు అని నేను ఈ బుక్ రచించాను. ఈ బుక్ నేను రచించాను అంటే నేను ఊరికే రాయడు కదా, ఊరికే రాయను కదా. చూడండి, నేను మాట్లాడేది ఎలా ఉంది అని ఎలా మాట్లాడుతున్నాడు. ఒక శుద్ధ గురువు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి, తర్వాత ఖండించు. ఓకే, నువ్వు అంతేగాని బోగస్ అనడము, వ్యాపారం అనడము ఏమిటది? ఒక సన్యాసి లక్షణాలు నీకు ఉన్నాయా? అట్లా మాట్లాడదు. నువ్వు నిజంగా సన్యాసివి, నువ్వు సన్యాసి లాగా ఉండు. నేను సన్యాసిని కాదు, నేను సిద్ధ గురువును. నేను అలాగే ఉంటాను. నేను రాజర్షిని, రాజులా ఉంటాను, ఋషిలా ఉంటాను. రెండు నాలో ఉంటాయి క్యారెక్టర్స్. నువ్వు తెలుసుకోవాలి. నేను రాజఋష రెండు మాటలు చేయబడి ఋష రాజఋష. ఋషి అంటే ఏమిటి, రాజఋషి అంటే ఏమిటి? ఇంకో గంట పోతే బ్రహ్మర్షి అంటారు. బ్రహ్మర్షి కాదయా, నేను మహర్షిని. నువ్వు తెలుసుకో, ఈ పేరు చూసుకో ఒకసారి. రాజర్షి అన్నారు మీరు, మీ నోట రాజర్షి అన్నారు. రాజర్షి అన్నటువంటిది నా గురుదేవుడు 2001లో ఇచ్చినటువంటి నామకరణము. తరువాత నా యొక్క ఇవన్నీ చూసిన తర్వాత నా గురుదేవుడు 2014 సంవత్సరంలోన శ్రీ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి అని నామకరణం చేశాడు. వీటన్నిటి కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. రాజర్షి, మహర్షి, తత్వదర్శి, వీటన్నిటి కూడా నా గురుదేవుడు నా యొక్క తపోశక్తిని చూసి ఇచ్చినటువంటి బిరుదులు ఉన్నాయి. సెల్ఫ్ సర్టిఫికెట్లు కాదు, గురుదేవుడు ఇచ్చిన సర్టిఫికెట్. సెల్ఫ్ ఎలాగంటావు? నువ్వు మాట్లాడుతున్నావు. నాకో గురువు ఉన్నది, ఆమె పెద్ద యోగ సంపన్నురాలు అని నేను చెబితే స్త్రీలు పీఠం పెట్టొచ్చా? అవును, పీఠాధిపతి. అసలు స్త్రీ పురుష భేదము లేదు, పరిపూర్ణానంద సరస్వతి స్వామి ఒక మంచి మాట అన్నారు. నేను పీఠాధిపతిని కాదు అని మంచి మాట అన్నారు ఆయన. ఎందుకంటే ఈ పీఠాలు పెట్టుకుని పీఠం పెట్టేసుకుంటే అందరూ నమ్మేస్తారు కదా. ఎవరు నమ్మరయ్యా? మరి మేము నమ్మలేదు. మీరు పీఠం ఎందుకు పెట్టుకున్నారు? నమ్మారు. పీఠం అంటే ఏమిటిది? పీఠం అంటే ఏమిటిది? దైవస్థానము, దైవస్థానము, దైవ ఆరాధన నిలయము. కాబట్టి ఏమిటి పీఠం? నీ పీఠానికి పరంపర ఉంటుంది, పీఠానికి కూడా పరంపర ఉంటుంది. చూడు, పరంపరలు ఏర్పడతాయి, కాలంలో ఏర్పడతాయి. అనాదిగా వస్తున్నది మాది. మీరు ఇలాగే చెలవల పలవకి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. గోవిందానంద్ గారు, స్టూడియో బయట ఉన్న వందలాది మంది అభిప్రాయాన్ని ఇప్పుడు మీరు విన్నారు. వేదాలు శాస్త్రాలు ప్రమాణం అని పదే పదే నొక్కి చెప్తున్న మీరు ఆ వేదాలని శాస్త్రాలని సకల అసలు మన శ్వాసే అది. ఓకే, శ్వాసే అది. కానీ ఆ శ్వాసని మీ దగ్గరే పెట్టేసుకున్నారన్న అనుమానం చాలా మంది కలుగుతుంది. ఎవరికి నేర్పించారు? ఎక్కడ నేర్పించారు? ఎవరికి నేర్పించారు? ఎప్పుడు ఈ వేదాలని శాస్త్రాలని శాస్త్రాలని చదివి ఎవరి కోసం మేము ప్రయోగాలు అక్కడ కర్మలు చేస్తున్నారు? అందరికీ సంకల్పాలు చెప్తున్నారా లేదా? దేవస్థానాలు వచ్చే ప్రతి వ్యక్తికి మీ సంకల్పం చెప్పి మీ యొక్క బాగుబాగులకి పూజలు చేస్తున్నారా లేదా? ఎవరికి చెప్తున్నారు? జనసామాన్యంలోకి వాళ్ళని తీసుకెళ్లకుండా మీ దగ్గరే పెట్టుకున్నారా? ఈ సమస్యలు
ఇది మా సొత్తు కాదు, ఇది మా సొత్తు కాదు, ఋషుల పరంపర సొత్తుని రక్షించాల్సిన కర్తవ్యం మాది, లేదంటే ఇలాంటి దొంగలందరూ ఎత్తుకుపోతారు. ఇలాగే అవతారాల్లో మొట్టమొదటి అవతారం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? వేదాలని దొంగిలించుకుపోయారు. వేదాలని దొంగిలించుకుపోతున్నప్పుడు వేదాలు దొంగిలించకూడదనే ఉద్దేశంతోనే శ్రీమన్నారాయణుడు మత్స్యావతారంగా మొట్టమొదటి వచ్చింది. వాళ్ళ దాంట్లో శ్లోకాలు ఏ పురాణం నుంచి వచ్చి అడగండి వాళ్ళు. కావస్తే షిరిడీ సాయికి సంబంధించినటువంటి శ్లోకాలు వాళ్ళని వేరే భాషలో చేసుకోమనివ్వండి, పురాణాలని తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏమిటి? ఎందుకు లేదయ్యా? అది పురాణాలు ఇలాగే ఎందుకు లేదయ్యా అంటే తీసుకుంటారు. ఒక విషయం తెలుసుకోవాలి, షిరిడీ సాయి భక్తుడు అంటే సర్వమతాలకు చెందిన భక్తుడు అనే విషయం నువ్వు బాగా తెలుసుకో. సర్వమతాలకు చెందినవాడు కదా, అందరూ క్రిస్టియన్స్ ఎందుకు రాయలేదు, అందులో ముసల్మాన్లు ఎందుకు రాయలేదు, అందులో జూస్ ఎందుకు రాయలేదు? వినండి నేను ఈ గ్రంథంలో 121 అధ్యాయాలు రాస్తే ఏ పరమదైవాన్ని పరమశివుడని హైందవ సాంప్రదాయం చెప్పిందో ఆ పరమశివుడినే అల్లా అని ఇస్లాం మతం చెప్పింది. కాబట్టి ఇస్లాం మతం చెప్పినటువంటి అల్లాకు హైందవ వాంగ్మయం చెప్పినటువంటి శివుడికి ఎలాంటి భేదము లేదు అని చెప్పేసి ఒక అధ్యాయమే సపరేట్ గా రాశారు. భేదం ఉంది. రెండవది క్రిస్టియన్ మతం ప్రకారం కూడా ఉండండి, క్రిస్టియన్ మతం ప్రకారం కూడా పరలోకపు తండ్రి అని మీరు అంటున్నారు. ఆ పరలోక తండ్రి యొక్క స్వరూపం ఏమిటి, ఆయన యొక్క లక్షణాలు ఏమిటి? కాబట్టి మీరు కీర్తిస్తున్నటువంటి క్రిస్టియన్ మతస్థులారా, మీరు ఏ దైవాన్ని మీరు పరలోకపు తండ్రిని ప్రార్థన చేస్తున్నారో ఆ పరలోకపు తండ్రి ఎవరో కాదు, సాక్షాత్తు శివుడే. నేను సాయిబాబా అనలేదే, పుస్తకం చదివి మాట్లాడు. శివుడు కాదు, నేను ఏమండి, వీళ్ళకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లేదు, వీళ్ళ గురువులకు లేదు. మీరు ఏ ప్రమాణాన్ని ఆధారంగా పరలోకపు తండ్రి శివుడే అని క్రిస్టియన్లు ఆరాధిస్తున్నారు? నేను చెప్తాను, చెప్పండి. ఆ శివుని యొక్క లక్షణాలను వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు చెప్పడం జరిగింది. వినండి, మీరు పూర్తి వినండి బాబు. శివుడు అంటే ఏమిటిది, పరబ్రహ్మం యొక్క లక్షణాలు ఏమిటి, స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి అన్నప్పుడు హైందవ గ్రంథాలు కొన్ని లక్షణాలు చెప్పాయి. అదే విధంగా ఖురాన్ ప్రకారం కూడా హూ ఇస్ ద అల్లా, హూ ఇస్ ద అల్లా, అల్ ప్లస్ అహ్, అల్ ప్లస్ అహ్ అంటే దివ్య శక్తితో కూడినటువంటి సంస్కృతమా, పార్షియన్, బ్రిటిష్, తర్వాత నేర్పిస్తాను. ఏం బాబు అంటే కన్నడమా, ఏమంటున్నాను చెప్తానంటే పరలోకపు తండ్రి యొక్క లక్షణాలు, అల్లా యొక్క లక్షణాలు, పరబ్రహ్మం యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా కలబోసుకొని చేసుకొని ప్రామాణికంగా నేను ఈ బుక్ను రాశాను. నేను చెప్తున్నాను, ఈ గ్రంథాన్ని ఏం బాబు ఒకే రోజున 10 లక్షల మందికి మేము పంచాం. ఫ్రీగా పంచాం. అడ్వర్టైజ్మెంట్ నీకు తెలుసు, నిజమైన భక్తి నాకు తెలుసు, నీకు ఎక్స్పోజింగ్ తెలుసు, నాకు సేవ తెలుసు. ఈ రోజు ఎందుకు వచ్చినావు? ఈ రోజు ఆయన నాతో వాదనకు రాలేదు. సత్య గారు, ఈ రోజు నిన్న అతను వాదానికి రాలేదు. రమణానంద స్వామి ఢీ కొంటే నాకు ఎక్స్పోజర్ వస్తుంది, జగమెరిగిన అన్నట్లు ఈ ప్రపంచంలో రమణానంద అందరూ తెలుసు, నీ గురించి ఎవరు తెలుసు? కేవలం ఎక్స్పోజ్ కోసం వచ్చావు నిన్న. కామెంట్ చేసేస్తే ఒక ఋషిగా నేను పాపులర్ అయిపోవచ్చు, పుస్తకం రాసేసేయచ్చు. ఇటువంటివి స్వరూపానంద స్వామి ఒక జన్మలో కాదు కదా, సరే మీరు ఆయన స్థాయికి వెళ్ళలేదు. మా ప్రశ్నలకే సమాధానం చెప్పలేని వాళ్ళు సాయిబాబా హిందువా ముసల్మానా, సాయిబాబా హిందువా ముసల్మానా? మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తారు? ఒక నిమిషం ఉండండి. రవిశంకర్ అవధాని మహానంది ప్రస్తుతం టెలిఫోన్ లైన్ లో మనతో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. రవిశంకర్ అవధాని గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. వ్యక్తిగత విషయాలు మాట్లాడి చెప్పు. డెఫినెట్గా. రవిశంకర్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి ప్లీజ్. సార్ నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. అదే ముందుగా ఆయన స్వామివారు పరిచారండి, శంకరాచార్యుల గురించి ఇట్లా దుష్ప్రచారం చేసేదానికి మాట్లాడడానికి వచ్చినట్టు దానికి స్వామి వారికి ముందు నమస్కారం అండి, పాద నమస్కారం అండి. తర్వాత ఈయన పక్కన ఉన్నటువంటి ఆయన మహర్షి గారు ఈ వేదాలు లేదు, శాస్త్రాలు లేదు అని చెప్పేసి మనం నిందిస్తున్నారండి. ఆయన ఆదిశంకరులు మనకి యొక్క రక్షించడానికి 4 దిక్కుల్లో 4 పీఠాన్ని స్థాపించి వారి ద్వారా ధర్మాన్ని కాపాడుతున్నారండి వారు.
కాబట్టి వారిని మనం నిందించడం అనేటువంటిది చాలా పొరపాటు అండి. అది మన యొక్క భారతాగ్ని అంతా కూడా వేద ధర్మాన్ని పాటిస్తూనే మన యొక్క సనాతనమైనటువంటి ధర్మం అనేది నడుస్తోంది. స్వరూపానంద దేవుని నిందించొచ్చా? ఏమండి మీరు మాట్లాడుతూ ఉన్నారు, స్వరూపానంద స్వామి ద్వారకా పీఠాధిపతి సాయిబాబాను 24 ఆరోపణలతో నీచంగా విమర్శించవచ్చా? దీన్ని మీరు సమర్థిస్తారా చెప్పండి? స్వరూపానంద సరస్వతి ఒక పీఠాధిపతి, ఒక సన్యాసి. సన్యాసి కాదు, జగద్గురు. జగద్గురు పెట్టుకున్నారు. జగద్గురు మీరు గురువే కాదు. ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఒకసారి మాట్లాడండి. నేను చెప్తున్నాను, మీరు బాగా తెలుసుకోండి. మీకు భక్తి ఉంది, ఆరాధించండి, ధర్మం ఉంది, మేము వద్దం లేదు. కానీ వేదాన్ని శాస్త్రాన్ని నిందించడం అనేటువంటిది, వేదాన్ని గురించి శాస్త్రాన్ని గురించి మీకేం తెలుసు? ఏమండి వేదాన్ని ఉపనిషత్తులను శాస్త్రాలను నేను ఏనాడు నిందించలేదు, నేను ఏనాడు అగౌరవపరచలేదు. ఇది మీరు బాగా తెలుసుకోండి. సాయిబాబాను విమర్శిస్తూ వేదాన్ని ప్రశంసించడం చెప్తున్నాను. వేదవచన గంట గురించి చెప్తున్నాను. జ్ఞానం అనేటువంటిది మనకి ఉండాలండి. మీరు ఏమీ లేకుండా ఏదో ఏమీ లేకపోతే శివుడే దేవాలయం రాస్తారా? మీరు రాస్తారు. సిద్ధగురు రాశాడు, నువ్వు రాస్తావా? నువ్వు రాయలేవు. వాడు రాస్తాడు. ప్లీజ్ ఏమండి, దయచేసి మీరు, ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. మీరు మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళను మీరు కూర్చోబెట్టకండి, మాట్లాడనివ్వండి దయచేసి ప్లీజ్. నేను చెప్తున్నాను, స్వరూపానంద సరస్వతి డైరెక్ట్ గా వచ్చిన ఆయన యొక్క శిష్యులు ఎవరైనా నేను మాట్లాడతాను. కానీ వీళ్ళకి ఎవరికి మాట్లాడేటువంటి యోగ్యత వీళ్ళకి లేదు. ఎందుకంటే చూడండి, నేను మాట చెప్తున్నాను, మీకు అధికారం లేదు. సాయిబాబా దేవుడు కాదు అన్నప్పుడే వీళ్ళ యొక్క పరిజ్ఞానం ఏమిటో నాకు అర్థమైపోయింది. కానీ గోవిందానంద గారు అధికారం లేదు లేదు అని చెప్పి పదే చెప్తున్నారు. ఒక చండాలుడు భగవత్పాదులనే ప్రశ్నించగలిగినప్పుడు ఎవరు ఎందుకు ప్రశ్నించకూడదు? దానికంటే ముందు ఒకసారి బంగారాయ శర్మ గారు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. బంగారాయ శర్మ గారు నమస్కారం అండి. సత్య గారు నమస్కారం అండి, చెప్పండి సార్. ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి స్వామివారికి రమణానంద వారికి ముందు నమస్కారం అండి. ఏం లేదు, రమణానంద వారు ఆదిశంకరాచార్యుల వారిని నమ్ముతారా? అసలు ఆదిశంకర్ల మీద ఆయనకి పూర్తి నమ్మకం ఉందా లేదా? చెప్పండి. ప్రధానమైన ప్రశ్న. ఆదిశంకరాచార్యుల మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టే నేను ఆదిశంకరాచార్య యొక్క వాంగ్మయమే శరణ్యమని నా బుక్ లో రాసి 10 లక్షల మందికి ఒకే రోజున వితరణ చేశాను. అయ్యా నన్ను ఒక్క నిమిషం మాట్లాడనివ్వండి. 2002 నుంచి 2016 దాకా నేను ఆదిశంకర వాంగ్మయం వల్లే మాట్లాడుతున్నా అని కూడా చెప్పారు. అయితే అదే ఆదిశంకరులు మఠాంనాయంలో ఒక మాట చెప్పడం జరిగింది, ఈ 4 పీఠాల మీద ఎవరు కూర్చొని ఉంటారో వాళ్ళని నా స్వరూపంగానే భావించండి, నా స్వరూపంగానే వాళ్ళని ఆచరించండి అని. ఇప్పుడు మరి మనం ఇక్కడ ఉన్న స్వరూపానంద స్వామి వారిని శంకరాచార్యుల వారిగా చూద్దామా వద్దా? ఓకే, ఆయన మంచి ప్రశ్న వేశాడండి. ఆదిశంకరాచార్యులు అంటే షిరిడీ సాయిబాబా పట్ల నాకు ఎంతటి గౌరవం ఉందో అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది. బికాస్ అద్వైత జ్ఞానాన్ని సుప్రతిష్ఠించిన మహనీయుడు అతడు. సాక్షాత్తు ఆదిశంకరుడు అంటే సాక్షాత్తు రుద్ర భగవానుడు నమ్మేటువంటి వ్యక్తిని నేను. అద్వైత ప్రచారాన్ని చేసేటువంటి వ్యక్తి నేను. చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ఆ 4 పీఠాల్లో ఉన్న వాళ్ళని మీరు శంకర భగవత్పాదులతో సమానంగా చూడమని ఆయన చెప్పారు కాబట్టి చూస్తారా చూడరా అని అంటున్నారు ఆయన. ఆ పీఠాలకు ఉన్నటువంటి మహిమాన్విత ఆ పీఠాలకు ఉన్నది. ఆ పీఠాల్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, సుజ్ఞానులై ఉండాలి, బాబాను నిందించినటువంటి స్వరూపానంద సరస్వతి మాటని మీరు గౌరవిస్తున్నారా లేదా? నేను ఒకటి మీకు చెప్తున్నానండి బంగారయ్య శాస్త్రి, మీరు కూడా మా ఛానల్లో చెప్పారు, అవును మా సాయి ఛానల్ చెప్పారు, మీరు మీ యొక్క మతాన్ని పక్కన పెట్టి నిజాయితీ మీరు మాట్లాడండి. చాలా నిజాయితీగా అడుగుతున్నా మిమ్మల్ని, మీరు శంకరులను గౌరవిస్తారు, శంకరులు ఈ మాట చెప్పారు, గౌరవిస్తారా గౌరవించరా? శంకరాచార్యులను గౌరవిస్తాను కానీ స్వరూపానంద స్వామిని గౌరవించను. ఎందుకని అంటే ఒక మాట పక్కన పెట్టండి, సరే చెప్పారు. ఇప్పుడు రెండో విషయం, మీకు సాయిబాబా సహస్రనామావళి ఉంది చూశారు కదా, ఆ సహస్రనామావళిని మీరు ఆదరిస్తారా గౌరవిస్తారా? రాసినటువంటి సహస్రనామావళికి విలువిస్తారా? ఏమండి ఎవరెవరో ఎన్నెన్నో రాస్తూ ఉంటారు. అసలు కాదండి, సాయిబాబా సహస్రనామావళి అందరూ చదువుకుంటే సాయిబాబా సహస్రనామావళి గురించి అడుగుతారు. సాయిబాబా సహస్రనామావళి సహస్రనామావళిలో అద్వైత బోధకాయ నమః అని ఒక మాట చేర్చారు.
అద్వైత బోధకుడిగా సాయిబాబా గారిని చూపించారు. అసలు అద్వైత స్థాపకులు ఆదిశంకరాచార్యులు వారు. నేను చెప్తున్నా మీకు మాట, అద్వైత సిద్ధాంతాన్ని ఆదిశంకరులు నోటి మాటలతో చెబితే బాబా వారు ఇంకొక ముందుకు అడుగు వేసి సకల జీవుల్లో నోటి మాటలతోటి చెప్పలేదు, ఆదిశంకరాచార్యులు డైరెక్ట్ క్వశ్చన్, సర్వజీవుల్లోన శివుడు ఉన్నాడు అని ఆదిశంకరాచార్యులు నిరూపించాడా? ఆయన నోటి మాట సర్వజీవుల్లో ఆత్మ ఉందని ఆయనే నిరూపించారు. ఆదిశంకరాచార్య మహావాక్యాలు ఏమండి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవుడే దేవుడు అన్నటువంటి మూల సిద్ధాంతాన్ని అతి చక్కగా బ్రహ్మాండంగా సామాన్య మానవాళికి అందించాడు ఆదిశంకరాచార్యులు. నేను అంటున్నాను, అద్వైత సిద్ధాంతాన్ని ఆదిశంకరులు బోధిస్తే షిరిడి సాయిబాబా సర్వజీవుల్లో నేను ఉన్నాను, ఆ జీవుడు శివుడే అని సాయిబాబా నిరూపించాడు. దాని ప్రమాణాలు ఉన్నాయి, ఆ ప్రమాణాలు మీకు అవసరం లేదు, మీకు అవసరం లేదు, మీకు శాస్త్రం కావాలి. చెప్పబడ్డది ఒక వ్యక్తిగా, ఒక శరీరంగా చెప్పబడలేదు. అది ఏమంటున్నారు? పరమాత్మ అనేటటువంటి ఒక సర్వవ్యాపకమైన నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపంగా శంకరాచార్యులు వారు చెప్పారు, కానీ ఒక రూపంగా ఒక కఫిని కట్టుకోనో ఇంకో రూపంలోనో చెప్పలేదు. తర్వాత ఇంకొక చిన్న అబ్జెక్షన్ ఏమిటయ్యా అంటే, ఆ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఆ తీర్మానంలో కనుక తీసుకుంటే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, వేదము మనకి పరమ ప్రమాణము. ఈ వేదము ఏం చెప్తుందయ్యా అంటే, ఎక్కడైనా సరే ఆచార వ్యవహారాలని చాలా జాగ్రత్తగా చెప్పబడతాయి వేదంలో. నిశితంగా ఆ రూల్స్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ చెయ్యాలి. ఇప్పుడు సాయిబాబా గారి దగ్గరకు వచ్చేటప్పటికి ముట్టు మైల అంటూ ఇలాంటివి ఏవీ లేవు. చక్కగా ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, కొలుచుకోవచ్చు. నేను కూడా చాలా గొప్పగా, నాకు బాబా గారంటే నాకు కూడా చాలా ఇష్టమే. అయితే అక్కడ అన్ని రకాలుగా కొలుచుకోవచ్చు. అక్కడికి తీసుకెళ్ళి మనం గణపతిని కానీ, ఇంకొక రాముణ్ణి కానీ, ఇంకొక కృష్ణుడిని కానీ తీసుకెళ్ళి పెట్టామనుకోండి, ఇప్పుడు ముట్టు మైల ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఆ గుళ్ళల్లోకి రాకూడదు, యంత్ర ప్రతిష్టలన్నీ ఉంటాయి. దానికి కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, నియమావళి అంటూ ఉంది. ఈ నియమావళి వ్యక్తి నిర్మించింది కాదు, ఈ వ్యవస్థలో మొదటి నుంచి వస్తూ ఉన్నది. ఇప్పుడు సాయిబాబా గారి పక్కన ఈ విగ్రహాలన్నీ పెట్టడం వల్ల ఈ ముట్టున్న వాళ్ళు అక్కడికి వస్తే రెండూ ఉభయతారకంగా పాడవుతాయి. వేదం చెప్పింది యథాతథంగా ఆచరించడం చాలా కష్టమవుతుంది అనే ఉద్దేశ్యంతో ఆ రోజు ఇక్కడ మీరు ప్రత్యేకంగా సాయిబాబా గుడి కట్టుకోండి, సాయిబాబా గుడికి కట్టుకొని అర్చన చేసుకోండి, నాకు కూడా భక్తి ఉంది, నేను కూడా వస్తా నమస్కారం చేసుకుంటాను, ఈ విగ్రహాలని ఆ విగ్రహాలని కలపద్దు అనే విషయం చెప్పడానికి, అది సనాతనమైన ఆచార సాంప్రదాయాలన్నీ పాడైపోతాయి దీన్ని నిర్ణయించడం జరిగింది. మీరు చెప్పింది బాగుందండి. దీనికి మీరు సమాధానం చెప్తారు? సాయిబాబాను కొడుతున్నట్లు పోస్టర్ ని రిలీజ్ చేశారే, హలో నీచంగా పోస్టర్ రిలీజ్ చేశారే, దీని పట్ల మీరు ఎందుకు స్పందించలేదు? మీరు నియమాలు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నారు. నేను అంటున్నాను, మీ నీతులు శాస్త్రాలు మీ దగ్గర పెట్టుకోండి. మా సాయిబాబా మాకు దైవం, మాకు గురువు, మాకు సర్వం, మాకు లోకం. మీరు మీ దేశానికి ఓకే, దేశం ఏమిటయ్యా? నీ దేశం ఏమిటి? నీ దేశం ఏమిటి? ఇది సర్వమతాల దేశం, ఇది సర్వమతాల దేశం. నేను ముస్లిం కాదే, నేను ముస్లిం అయితే నేను పాకిస్తాన్కి వెళ్తాను. ఈ భారతదేశంలో సర్వమతాలు నివసించడానికి ఉన్నది. దేవస్థానాల్లో జీసస్ సిలువలు పెట్టలేదు, ముసల్మాన్లు ఎప్పుడు ఈ రకంగా చేయలేదు. వీళ్ళు వాళ్ళందరికీ విరుద్ధంగా చేస్తున్నారు. మీరు ఉండాలి అంటే క్రిస్టియన్స్ ఏ రకంగా ఉంటున్నారు ఆ రకంగా ఉండండి, ముస్లింలు ఏ రకంగా ఉంటున్నారు ఆ రకంగా ఉండండి, జైనులు ఏ రకంగా ఉంటున్నారు ఆ రకంగా ఉండండి, బౌద్ధులు ఏ రకంగా ఉంటున్నారు ఆ రకంగా ఉండండి. రాజ్యాకాంక్ష ఉన్నది, రాజకీయ కుట్ర ఉన్నది, రాజకీయ ఎత్తుగడ ఉన్నది. దాన్ని మేము సవాల్ చేస్తున్నాం. దాని అసలు పన్నాగం ఏమిటో, ఆనంద సరస్వతి ఏమిటని సమాధానాలు శాస్త్రం కూడా చెప్తుంది. దేవుడి విషయంలోన కులము గోత్రము మతం వద్దురా అంటే సాయిబాబా దేవుడా, సాయిబాబా ముస్లిమా, సాయిబాబా హిందువా అంటే ఏమిటి మీ జ్ఞానం? మీకు వివేకం ఉందా? మీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉందా? మీరంతా శాస్త్రం అనే గోతులో పడ్డారు. నేను చెప్తున్నాను,
శాస్త్రాన్ని కూడా గౌరవిస్తాము, కానీ శాస్త్రం కంటే సాయిబాబాని ఎక్కువ గౌరవిస్తాము. కాదు, శ్రీనివాస్ బంగారే, శాస్త్రం కంటే సాయిబాబా ఎక్కువ కాదు. అది నీ సిద్ధాంతం, నీ అభిప్రాయం. ఇక్కడ ఆచార వ్యవహారాలు ఏమీ లేవు కాబట్టి మనం బాబా గారిని మిగతా దేవతల్ని పెట్టామనుకోండి, వేదం ఏది చెప్పిందో యథాతథం ఆచరించాలి. నేను మీకు మాట చెప్తున్నాను అయ్యా, చెప్పండి. మీకు ఏం కావాలో మీరు ఆ విధంగా మీరు చెప్పుకోండి, తప్పులేదు. ఏమండి, సాయిబాబా దేవాలయంలో రాముని సాయిబాబాని చాలా గౌరవిస్తాం, సాయిబాబాని గౌరవిస్తాను అంటే ఏమిటి మీ ఉద్దేశం? సాయిబాబాని ఎలా గౌరవిస్తారు మీరు? ఆయన సాయిబాబాని గౌరవం ఎవరైనా సరే ఒకళ్ళు వచ్చి ఒక సిద్ధాంతం ప్రతిపాదన చేసుకున్నప్పుడు అది నచ్చిన వాళ్ళు దాన్ని పాటిస్తారు. ఎవరు దాంట్లో తీసుకొని పైకి వెళ్ళాలనుకుంటున్నారో ఉత్తమ స్థానాలకి దాన్ని తీసుకొని వెళ్తారు. కానీ నేను చెప్తోంది దాన్ని దీన్ని అన్నిటినీ కలగాపులగం చేయకూడదు. ఇప్పుడు కానీ ఏ దేవస్థానంలో, ఏ సాయి దేవస్థానంలో రాముడి విగ్రహం లేకపోతే కృష్ణుడి విగ్రహం లేకపోతే మరో మూర్తి విగ్రహం, శివుడి విగ్రహం లేకుండా ఉన్నాయో చెప్పండి ఈ రాష్ట్రంలో, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో? అక్కడ ఏదో ఇతరమైన ద్వేషాలతోటో చెప్పింది కాదు. ఒకే నిమిషం, మీరు ప్రశ్న అడిగారు కదా, సుప్రసిద్ధ ఐతిహాసిక కమలేశ్వర దేవస్థానంలో సాయిబాబా విగ్రహాన్ని పెట్టారు వీళ్ళు. మా హిందూ దేవస్థానాల్లో మీ సాయిబాబా విగ్రహాలు ఎందుకు అక్కడ? ఏమండి, నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పుడు 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 భగవంతుడిని భగవంతునికి ప్రతిరూపమైనటువంటి సిద్ధాంతం లేదు కదా వీళ్ళకి. మీరు చెప్పింది రైట్, సిద్ధాంతమే లేదు వీళ్ళకి. రెండో వచ్చాడు పెట్టకూడదు. ఇప్పుడు బంగారయ్య ఇందాక లోపలికి వచ్చాడు, నేను ఎందుకు వద్దన్నా అతన్ని? ఆయన అతను తెచ్చుకున్నాడు. నేను చెప్తున్నాను, ఇటువంటి మాటలు కాదండి, మీరు ఇటువంటి పనులు చేయకండి. ఐఎమ్ సేయింగ్, నేను మీకు ముందే చెప్పాను, ఈ వాదం అన్నది అతనికి నాకు అసలు అతను ధర్మ సంసదలో ఉన్నటువంటి సన్యాస పరివారంలో ఉన్నాడా లేదని మీకు ప్రశ్న వేశాను. మీరు సరే స్వామి అతను ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నారు. కానీ నిన్న వచ్చి గ్రౌండ్ సవాల్ చేశాడు కాబట్టి ఈ రోజు నేను స్టూడియోకి వచ్చాను. వచ్చిన తర్వాత హిందూ పరంపర సన్యాసి సంతలలో మీకు అడ్రస్ లేదు అసలు. మేము సరస్వతి యోగ పట్టాకి సంబంధించిన దశనాంని సాంప్రదాయం సంబంధించిన మీ అడ్రస్ ఒక నిమిషం, మీ అడ్రస్ ఏంటి ముందర? మీ అడ్రస్ ఏంటి ముందర? ఏ పరంపర? ఏమిటి సాయి సంప్రదాయం? ఎక్కడ ఇప్పుడు ఇలాంటి భూ సాయి సంప్రదాయపు నువ్వు గురువుని బట్టి నువ్వు మాట్లాడాలి. గురువు చెప్తున్నాను, సాయిబాబా యొక్క ఇబ్బంది పెట్టాం, ఇబ్బంది పెట్టాం. చక్కగా సాయిబాబా హాయిగా టాటా బాయ్ చెప్తున్నానండి. కానీ ఎందుకు గోవిందానంద్ గారు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు? ఒక క్రిస్టియానిజాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒక క్రిస్టియానిజాన్ని యాక్సెప్ట్ చేస్తానంటున్నారు, జైనిజం, బుద్ధిజం, ముస్లిమాన్ వీటన్నిటి యాక్సెప్ట్ చేస్తా అంటున్నారు, మాత్రం సహించలేకపోతున్నారు. వాళ్ళులాగా వీళ్ళని ఉండమనేవండి. ఇప్పుడు క్రిస్టియన్ ఎవడన్నా వచ్చి మన దేవస్థానంలో శిలువ పెట్టాడా చెప్పండి? దాన్ని దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే సాయి గుడికి వెళ్ళే వాళ్ళు హిందూ భక్తులు కదా, సాయి గుడికి వెళ్ళే వాళ్ళు హిందూ భక్తులు కదా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. సాయి దేవాలయానికి వెళ్ళే వాళ్ళు హిందూ భక్తులు కాదా? హిందూ భక్తులను కూడా మభ్య పెట్టుతున్నారు వీళ్ళు. అనవసరంగా మా సనాతన ధర్మానికి సంబంధించిన హిందూ భక్తుల్ని 1000 రూపాయలు ఇస్తే 11 శక్తిపాతం చేస్తాను ఇలాంటి మభ్య పెడుతున్నారు. శాస్త్రం ఎప్పుడు మభ్య పెట్టదు, శాస్త్రం యథాతథంగా చెప్తుంది. యథాతథంగా చెప్పడం లేదు. అంత టెక్నికల్ గా మీరు మాట్లాడితే ఒక ప్రశ్నకు సమాధానం ఆయన మాట్లాడుతున్నారు. చెప్పండి, ఆయన మాట్లాడుతున్నారు. నన్ను ఒక ప్రశ్న అడగండి. తెచ్చుకున్నాం గోవిందానంద్ గారు, మీరు వేదాలను ప్రస్తావిస్తున్నారు. వేదాలలో దేవుళ్ళ పేర్లు మొదట లేవు. మొదట నన్ను చెప్పనివ్వండి. మొదట ఉన్నది ఇంద్రుడు లేకపోతే ఇంద్రాది దేవతలు, వీళ్ళ పేర్లున్నాయి. ఆ తర్వాత రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళు యూనో ఈ దశల వారీగా వచ్చారు. మీరు వాళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు కృష్ణుడిని, రాముడిని, తర్వాత వచ్చిన సాయిబాబాని యాక్సెప్ట్ చేయడం ఏంటి అర్థం? ఒక నియమం ఉంటుంది, ఒక నియమావళి ఉంది. క్రిస్టియన్స్ కి బైబుల్ ఉంది, ముసల్మాన్స్ కి ఖురాన్ ఉంది. వీళ్ళకి ఏముంది?
సాయి సచరిత్ర ఉంది. సాయి సచరిత్ర కూడా చాలా లోపాలు ఉన్నాయి. అక్కడ నీ పండితులు సాయి సచరిత్రలో రీసెర్చ్ చేసిన వాళ్ళు సాయి సచరిత్రలోనే ఆ సాయి సంస్థానం వాళ్ళు పబ్లిష్ చేసిన దాంట్లోనే సాయిబాబా నేను ముసల్మాన్ అని చెప్పుకుంటున్నాడు. వీళ్ళకి తెలియదు సాయిబాబా ముసలమా మాంసం తినిపించారు ఇంకొకళ్ళ చేత ఆయన. ఓకే ఏమండి సాయిబాబా అక్కడ మేకలని నరికించారు. ఇవన్నీ మీకు అందుకు చెప్తే ఇవన్నీ సచరిత్రలో ఉన్నాయా? మీరే పుస్తకం తీసి చూడండి. కావాల్సిన వీడియో ఉంది అక్కడ, వీడియో ఓపెన్ చేయండి. అక్కడ వీడియో ఓపెన్ చేయండి. అక్కడ రీసెర్చ్ ఉంది. అక్కడ రీసెర్చ్ ఉంది. మాట్లాడతాను. సాయి సంస్థానానికి వీళ్ళకి సంబంధమే లేదు, సాయిబాబాకి వీళ్ళకి సంబంధమే లేదు. ఆ పాపం ఆయన ఏదో ఆయన ముసలితనంలో యజ్ఞం అంటే కాదు, యజ్ఞ క్రతువుల్లో బలి అనేది ఒకటి ఉంటుంది. మీ రాష్ట్రంలోనే మొన్న మేకలతో యజ్ఞం చేసి హోమాలు ఇచ్చి బలి ఇవన్నీ చేస్తున్నారా? మేకలు తినడానికి చేస్తున్నారా? మీరు ప్రసాదంగా అర్పించారా లేదా? మీరు ప్రసాదంగా అర్పించారా లేదా? Once if you ask logically, I can also ask logically. ఇప్పుడు ప్రసాదంగా నైవేద్యంగా మీరు వాటిని అర్పించారా లేదా? మేకని తోక, చెవి, కన్ను, నాలుక ఇవన్నీ తింటున్నారా మీరు? చెప్పండి. ఏమండి కాదు చెప్పండి. యజ్ఞయాగాదుల్లో మేకల్ని బలివ్వచ్చా? అది చేశారు. దాన్ని బలి ఇవ్వడం కాదు. ఎవరున్నారు బలి ఇవ్వడం అని? బలి అంటే అది మీ పదం. అది మరి ఏం చేశారు? నైవేద్యంగాను ప్రసాదంగాను పెడితే వేదం చదివితే తెలుస్తుంది. వేదం ఏం చదవలేదు అసలు. వేదంలో ఒక్క రుక్కు తెలుసా మీకు? చెప్పండి. తెలియనటువంటి వాళ్ళు ఇప్పుడు ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంది. ఫిజిక్స్ సబ్జెక్ట్ గురించి తెలియనటువంటి వాడు ఫిజిక్స్ గురించి మాట్లాడితే ఏమర్థమవుతుంది వాడికి? వేదం గురించి మీరు మాట్లాడాలంటే వేదం చదవండి. చదివిన తర్వాత అందులో ఏం లోపాలు ఉన్నాయో సరే మేము చెప్తాం. వేదం చదవలేదు, వేదం గురించి తెలియదు. ఈయన విద్యారణ్యుల వారి గురించి చెప్తున్నారు. విద్యారణ్యుల వారు సాక్షాత్గా లేకపోతే, ఆయన వేద భాష్యాలు రాయకపోతే అసలు ఇప్పుడు అన్నం కూడా దొరికేది కాదు. ఒక్క నిమిషం రమణానంద్ గారు, ఒక్క నిమిషం. పరిపూర్ణానంద శ్రీపీఠం పరిపూర్ణానంద గారు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గర నాకు అర్థమైంది. ఒక్క నిమిషం ఉండండి. పరిపూర్ణానంద గారికి ఒక అవకాశం ఉంది. పరిపూర్ణానంద గారు నమస్కారం అండి. సత్య నమస్కారం. పరిపూర్ణానంద గారు, మీరు నిన్న రాత్రి లైవ్ లో అందుబాటులోకి వచ్చి ఈ విషయంపై మాతో చాలా విషయాలు మాట్లాడారు. కానీ ఈ ఉదయం వీళ్ళిద్దరి మధ్య వాద ప్రతివాదనలు కొనసాగుతున్నాయి 9 గంటల నుంచి. బహుశా మీరు చూసే ఉంటారు. సో మీ స్పందన ఏమిటండి? ఒకటి, ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళిద్దరు కూడా ఒక చిన్న విషయాన్ని ఆలోచించుకోవాలి. మనం ఈరోజు మనందరి ముందుండే పెద్ద సమస్య హైందవ ధర్మంలో చాలా విఘాతాలతోటి చాలా దాడులు ప్రతిదాడులు జరుగుతున్నటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. ఈ అంశాలని గుర్తించుకోకుండా అంతర్గతంగా మనం త్వంసుంటా అనుకోవడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఇప్పుడు నేను అక్కడ స్వామీజీకి కూడా చెప్పేది ఏంటంటే, గోవిందానంద స్వామి గారు నేను ఒక్కసారి చూశాను వారిని. రమణానంద గారు నేను ఇంతవరకు ముఖాముఖి కలవలేదు. రమణానంద గారితో నాకు ముఖ పరిచయం లేదు. ఈయన స్వామీజీని నేను ఒకసారి చూశాను ఒక సభలో. స్వామీజీ, నేను మీకు అడిగేది ఏంటంటే, మీరు ఒక దండాన్ని ఉంచుకొని మీరు అలా ఛానల్లోకి వెళ్ళడం, మీరు మాట్లాడవలసిన అవసరం ఉండదు స్వామి. మీ తరపు నుంచి సమాజం నుంచి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూర్చుంటారు, మాట్లాడతారు. మీరేంటనంటే మీ అనుష్ఠానము, మన పీఠము దాని వరకు పరిమితమై ఉండాలి. మీరు అలా ఛానల్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉండకూడదు. మీ తరపు నుంచి ఒక ప్రతినిధిని పెట్టండి. అలాగే రమణానంద గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆయన శివాలయం పెట్టారు, వేలాది శివాలయ ప్రతిష్టలు, శివలింగాల ప్రతిష్టలు చేయించారు. ఆయన పంథాలో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది ఆయన అనుసరిస్తూ ఉన్నారు. సో ఎవరు ఇక్కడ హర్ట్ అవ్వద్దు దయచేసి. ఎవరు కూడా వాళ్ళు పర్సనల్ ఈగోస్ లో వెళ్ళిపోవద్దు. మనం శంకరుల్ని తీసుకొచ్చేసాము, పురాణాలని తీసుకొచ్చేసాము, వేదాలని తీసుకొచ్చేసాము, శాస్త్రాలను తీసుకొచ్చేసాము, రాముణ్ణి, కృష్ణుణ్ణి, సాయిబాబాని మొత్తం అందరినీ దింపేసి ఊబిలోకి గందరగోళం చేసుకున్నాం. ఎందుకనంటే ఇక్కడ మనం మన వ్యక్తిత్వాలను పక్కన పెడదాం. ఇప్పుడు స్వరూపానంద స్వామి ఆ కామెంట్ చేయడం అనేటువంటిది నిజంగా దేశవ్యాప్తంగా ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశం. కొద్దిగా కాదు, చాలా ఇబ్బందికరమైన అంశం. ఈ అంశం పట్ల రమణానంద గారు కొద్దిగా ఓర్పు వహించి, ఇప్పుడు అందరూ స్వామీజీని కలిసి వాళ్ళందరితోటి ఏదైనా ఒక రిక్వజిషన్ తీసుకుని మనందరం వారిని కలవాలి, వారితో మాట్లాడాలి, వారి ఇటువంటి కామెంట్స్ చేయకూడదు అనేటువంటి అంశాల మీద
అంతర్గతంగా ముందు ఒక విధానం ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక పార్లమెంట్ నడుస్తున్నా, ఒక ప్రభుత్వం పనితీరు కానీ, ఇప్పుడు ఒక ఛానల్ ఉంది, ఇప్పుడు వారిదే ఒక ఛానల్ ఉంది, రమణానంద గారి ఛానల్ ఉంది అనేటువంటి గ్రహించాను. ఛానల్లో ఏదైనా ఒక సమస్య వస్తే అంతర్గతంగా చర్చించి అత్యవసర సమావేశం పెట్టి ఎవరెవరు ఏంటి అనేటువంటి అంశాల మీద ఎలా పరిగణిస్తామో, ఇది కూడా ధర్మానికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు మనం చాలా సున్నితంగా, చాలా ఓర్పుతో, చాలా నేర్పుతో మనం ఓర్పు వహించాలంటే తప్పదు. ఇది ఈ రకమైనటువంటి చర్చ కరెక్ట్ కాదు. కానీ పరిపూర్ణానంద గారు, మీరు చెప్తున్న అంతర్గతంగా చర్చించుకునే సమస్యలాగా ఇది పరిణమించలేదు. 2014లో ఎప్పుడైతే ద్వారకా పీఠాధిపతి ఈ సమస్యని బహిరంగంగా లేవనెత్తారో అప్పటి నుంచి కోట్లాది మంది భక్తుల మనోభావాలు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కోట్ల మంది భక్తులు ఉన్నారు, అలా దేశవ్యాప్తంగా. చెప్పండి. ఒక్క మాట, ఇప్పుడు నేను షిరిడీకి 6 సార్లు వెళ్ళాను ఏమండి. తర్వాత TV9 లో ప్రతినిత్యం షిరిడీ సాయి హారతిస్తారు, ఇప్పుడు భారత్ టుడేలో కూడా ఇస్తున్నాం. ఓకే, అంటే దట్ డజంట్ మీన్ మనం నమ్మమనే, మనం దాన్ని అగౌరవపరుస్తున్నామా? వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. ఎవరో ఒకరు పెద్ద కామెంట్ చేశారని మనం ఈ రోజు రమణానంద స్వామి ఆయనకుండే అనుచరగణం ఆయనకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ హిందువులు. ఇప్పుడు ఆయన కూడా ఆవేదన చెందుతున్నారు, నేను శంకర్ని నమస్కరిస్తాను, నేను శంకరాచార్యులు వారిని నేను గౌరవిస్తున్నాను, శంకర్లు అంటే నాకు అపారమైన ఇది ఉందంటాడు ఈయన అంటున్నారు. అందరూ మాట్లాడుకునేది మంచి, అల్టిమేట్లీ ఒక కోణంలో నుంచి చూస్తే అందరూ మాట్లాడుకునేది ఒక వ్యవస్థ దగ్గరకు వస్తున్నాం. కానీ ఎందుకు ఇలా విడిపోయి మనం ఆలోచించుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు అని అంటున్నాను నేను. అది కాకుండా ఎవరి వ్యక్తిత్వాలు, ఎవరి వ్యక్తిగతమైన భావాలు పక్కకు పెట్టి ఒక గదిలో కూర్చొని చర్చించుకుందాం, తప్పేంటి? అది సాధ్యమయ్యే పనేనంటారా పరిపూర్ణానంద గారు? నువ్వు చేయగలవు సత్య, ఐ హావ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఒకసారి పరిపూర్ణానంద గారు, ఒకసారి రమణానంద గారు మాట్లాడతారు, మీతో మాట్లాడండి. చూడండి, ఇప్పుడు స్వామి గారు చెప్పినటువంటి మాటలు సత్యమే. నేను అంటున్నాను, సనాతన ధర్మములో ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో గురువుల విషయంలో కానీ, పండితుల విషయంలో కానీ, ఉపన్యాసాల విషయంలో కానీ, యతుల విషయంలో కానీ ఏకత్వం ఉందా? ఎవరి సిద్ధాంతం వాళ్ళకు ఉన్నది. మా సిద్ధాంతం మాకు ఇది ఉంది కాబట్టి మేము ఇదే ప్రతిపాదిస్తాం. నేను పరిపూర్ణ ఇప్పుడు పరిపూర్ణ స్వామి గారు ఆయన మాట్లాడారు. నేను చెప్తున్నా, నేను సాయిబాబా సచ్చరిత్ర హేమత్ పంత్ గ్రంథంగా రచించాడు. ఆయన ఎలా రచించాడు? ఊరినే రచించలేదు, ఎన్నో కండ్లతో చూసి లీలను చూసి మహిమలను చూసి ఆయన రచించాడు. గురు చరిత్ర వచ్చింది అని అంటే వెంటనే రాలేదు. ఆ యొక్క మహితాత్ములు మహాసమాధి అయిన తర్వాత 100 years తర్వాత వచ్చింది. ఏమండి, సాయి సచ్చరిత్ర అటువంటి గ్రంథం కాదు. ఈనాడు మనం రామాయణం, వాల్మీకి రామాయణం చదువుతున్నాం. వాల్మీకి రామాయణం అంటే అందరికీ ప్రామాణికము, ఆదర్శము, ఎంతో గౌరవనీయం. మరి ఇటువంటి రామాయణంలోనూ ఎన్నో ప్రక్షిప్తాలు, కట్టుకథలు కాలానుగుణంగా ఎన్నో ఏర్పడ్డాయి. కట్టుకథలే రామాయణంలో మీరు మాట్లాడండి. చూడండి, ఒక విషయం అదండి, నేను ఏం చెప్తున్నానో మీరు వినకుండా మీరు మాట్లాడట్లా. ఒక నిమిషం క్లారిఫికేషన్ చెప్పండి గురించి ఈ వాక్యం ఒక్కసారి క్లారిఫికేషన్. రామాయణము 300 రామాయణాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో దర్శించినటువంటి రామాయణం వేరు. శ్రీమద్ వాల్మీకి రామాయణం కట్టుకథ కాదు. ఆయన కళ్ళారా దర్శించి, ఆయన రామాయణాన్ని దర్శించి సీతని అడవికి పంపినప్పుడు ఆయన ఆశ్రమంలో, ఋష్యాశ్రమంలో పెట్టుకుని పూర్తిగా ఆయన ఆవిష్కరించుకున్నటువంటి అది దర్శనం. నేను మీకు చెప్తున్నా ఏమండి, నేను ఏది కూడా ఒక్క నిమిషం వినండి. ఒక్క మాట వినండి రామనానంద గారు, నేను చెప్పేది ఒక మాట. మీరు అలా రామాయణంలో ప్రక్షిప్తాలు ఉన్నాయి, కట్టుకథలు అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇంకా సామాన్య జనానికి వాల్మీకి ఎవరో తెలియదు, ఏం తెలియదు. మొత్తం రామాయణం అంటే వాళ్ళందరికీ ఒకటే తెలుసు, 300 రామాయణాలు తెలియదు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఓహో రామాయణాలు అన్ని కట్టుకథలు ఏమో అనుకుంటారు. పొరపాటు కదా. ఇటువంటి మనం డైరెక్ట్ గా అనేటప్పుడు కొంచెం క్లారిటీ ఇద్దాం. 1999లో రకరకాలుగా ఉంటుంది, కానీ ఒక్కటి శ్రీమద్ వాల్మీకి ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, రకరకాల భగవద్గీతలు వస్తాయి. పరిపూర్ణానంద భగవద్గీత చెప్తే దాంట్లో నా యొక్క ఇంటర్ప్రిటేషన్ కొంత ఉండొచ్చు. కానీ వ్యాసుడు ఇచ్చినటువంటి భగవద్గీతలో ప్రక్షిప్తాలనే ఉండవు. 701 శ్లోకం ఏదైతే ఉందో అది ప్రమాణం, అది మనం అంగీకరిస్తాం. ఒక్క నిమిషం వినండి చెప్తాను.
కాదు రమణానంద, అలా భగవద్గీత కాదు, భగవద్గీతలో ప్రక్షిప్తం ఉంటుంది 700 శ్లోకాలు. నేను భగవద్గీత గురించి మాట్లాడలేదండి. ఐ టాక్ అబౌట్ రామాయణ. వై ఆర్ టాకింగ్ అబౌట్ భగవద్గీత? రామాయణంలో, వాల్మీకి రామాయణంలో ప్రక్షిప్తం లేదు, అందులో కూడా ఏం ప్రక్షిప్తం లేదు. ఓకే ఓకే, నేను చెప్తాను, నేను మీకు చెప్తాను. 299లో ఉండొచ్చు. నేను చెప్పేది సార్ వినండి, పూర్తిగా వినండి. చూడండి, సాయి సచ్చరిత్ర నేను రచించాను అని అంటే ఊరికనే ఏది రచించడం జరగదండి. సాయి మీద ఎంత ఇన్వెస్టిగేషన్ చేశాను నేను, రామాయణం మీద ఇన్వెస్టిగేషన్ చేశాను. ఎందుకు చేశాను అంటే, మీరు చెప్పేది పూర్తి వినండి, మీరు పూర్తి వినండి ముందు. ఫస్ట్ లిసన్ మై వర్డ్స్. నేను చెప్పేది ముందు మీరు వినండి. మీ కృషిని మేమెవ్వరూ శంకించలేదు. అరే నేను ఇంకా మాటలు పూర్తి చేయకుండా మీరు మాట్లాడితే నేను చెప్పాను మీకు. మీరు వినండి. పరిపూర్ణానంద నువ్వు విను ఒకసారి. పరిపూర్ణానంద నువ్వు వినవయ్యా, నేను చెప్పేది విను సార్, విను. రమణానంద గారు నేను చెప్పేది కూడా చెప్తున్నాను. నేనేం చెప్తున్నానంటే మీరు పూర్తిగా మీరు విని మాట్లాడండి. ఒకవేం ఒకసారి మీరు వ్యక్తిగతంగా గారు అంటున్నాను, మీరు నువ్వు అంటున్నావు, అది ముందు కరెక్ట్ చేసుకోండి. నేను మిమ్మల్ని గౌరవించి రమణానంద గారు అంటున్నాను, నువ్వు అంటున్నావు, అది ముందు కరెక్ట్ చేసు. అది కరెక్టా తప్ప ముందు నాకు చెప్పండి. ఇప్పుడు మీరు గొప్పనా నేను గొప్పనా అని కాదండి ఇది. మీరు నేను చెప్పేది ఏనండి, వాల్మీకి రామాయణంలో ప్రక్షిప్తాలు లేవని మీరు అంటున్నారు. ఉన్నాయి, నేను నిరూపిస్తాను, మీరు వస్తారా? ఛాలెంజ్ చేస్తున్నాను. వాల్మీకి రామాయణంలోన ఎన్ని రకాల వాల్మీకి రామాయణం ఉన్నాయో నేను చదివానండి. ఎన్ని రకాల వాల్మీకి రామాయణం నేను చదివాను. వాల్మీకి రామాయణ ప్రక్షిప్తలో నేను నిరూపిస్తాను. సిద్ధమా? ఓకే పరిపూర్ణానంద గారు. రమణానంద గారు ఒక్క మాట, సత్య ఒక్క మాట. రమణానంద గారు, నేను మిమ్మల్ని గారు అని గౌరవిస్తున్నప్పుడు మిగతా శాస్త్రాలు పక్కన పెట్టండి, మన ఇద్దరం ఎవరెవరో ఒకరికి తెలియదు. నేను మిమ్మల్ని గౌరవిస్తున్నప్పుడు మీరు నన్ను వ్యక్తిగా గౌరవించాల్సిన బాధ్యత మీకుందా లేదా? నువ్వని ఎలాగంటారు మీరు? నేను మిమ్మల్ని నువ్వు అన్నానా? నువ్వు చెప్పవయ్యా అని అంటున్నారు. అవునండి, ఎంతవరకు సముచితం? ఒక్క మాట, అది నాకు కరెక్ట్ గా చెప్పండి. అది కరెక్టా తప్ప మీరు అన్నది? ఇక్కడ కరెక్టా తప్ప అని అన్నది తర్వాత మన వ్యక్తిత్వంలోనే మనం పెద్దవాడిని, నేను వయసులో మీకంటే పెద్దవాడిని, పెద్దవాడు చిన్నవాడిని నువ్వు అని తప్పేం లేదు. జ్ఞానంలో పెద్దవాళ్ళు అవుతారు, వయసులో కాదు. జ్ఞానంలో పెద్దవాడిని, జ్ఞానంలో పెద్దవాళ్ళు అవుతారు, గొప్పవాడిని నేను. ఆయన ప్రవచనాలు చేసి దేశానికి అంకితమైన వ్యక్తి. ఆయన అంకితమైన వ్యక్తిని కూడా మీరు వాడు వీడు అంటే మీరు ఏదైనా మాట్లాడితే సూటిగా మాట్లాడండి, సూటిగా ప్రశ్న సమాధానం చెప్పండి. మీరు ఆయన సూటిగా ప్రశ్న అడుగుతున్నారు, ఆయన సూటిగా ప్రశ్న అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. ఆయన సూటిగా ప్రశ్న అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. మీరు మాట్లాడండి. నేను మీకు ఒకటే చెప్తున్నానండి, సాయి సచ్చరిత్ర. ఓకే, దట్స్ ఓకే. పరిపూర్ణానంద గారు, మీరు ఆయన కంటే వయసులో చిన్నవారు కాబట్టి నిన్ను అన్నాను, అందులో తప్పు లేదు అన్న వివరణ ఆయన ఇస్తున్నారు, అది తప్పదు. ఒక చిన్న విషయం సత్య, నాకు ఆయన లైన్ లో ఉన్నారు కదా రమణానంద గారు? ఉన్నారండి, చెప్పండి. ఒక చిన్న మాట చెప్తాను. ఎక్కడైనా చిన్న పెద్ద కాదు, వెన్ యూ రెస్పెక్ట్ ఎ పర్సన్ యూ విల్ రిసీవ్ ది సేమ్ రెస్పెక్ట్. నేను నేర్చుకున్న సిద్ధాంతం, మనం ఎవరినైతే గౌరవిస్తామో ఇతరుల నుంచి కూడా మనం ఆ గౌరవాన్ని ఆశిస్తామని. కాబట్టి ఖచ్చితంగా ముందు రమణానంద గారి విషయంలో నేననేది రామాయణము, సచ్చరిత్ర, షిరిడి బాబా, భగవంతుడు, దేవుడు పక్కన పెడతాం. మన మానవత్వంతో ముందు అసలు కరెక్ట్ గా ఉంటే దైవత్వం గురించి మనం మాట్లాడదాం. నా విషయంలో నేను చిన్న పెద్ద దయచేసి మీరు ఈ విషయం వదిలేసేయండి. ఏమండి, నేను చెప్తున్నానంటే అవసరం ఉంది, డెఫినెట్ గా ఉంది పరిపూర్ణానంద గారు, అవసరం ఉంది. దాన్ని పక్కన పెట్టి ఒకసారి రామాయణంలో ప్రక్షిప్తం ఉందని చెప్పి ఆయన ప్రూవ్ చేస్తాను అని అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, వాల్మీకి రామాయణంలో ప్రక్షిప్తాలు లేవు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? నేను చెప్తున్నాను, వాల్మీకి రామాయణంలో ప్రక్షిప్తాలు ఉన్నాయి, మీరు రండి నిరూపిస్తాను. ఎన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి వరుస చెప్తాను. వాల్మీకి రామాయణ ప్రమాణం, వాల్మీకి రామాయణ ప్రమాణం చెప్పండి. రామాయణంలో ప్రక్షిప్తాలు ఉన్నాయి, ఉండండి. ఆగండి. మహాభారతంలో కట్టుకథలు ఉన్నాయి, భాగవతం అంతా రాసలీలలు. ఇది మంచి దేశం కాదు. ఇలాంటి చోట మీరెందుకు ఉండవు? మీ దేశానికి వెళ్ళండి, మీ సాయి దేశం పెట్టుకోండి. రామాయణం తప్పంటున్నారు, రామాయణం తప్పుంటున్నారు. సన్యాసులు వాడు వీడు అంటున్నారు, భాగవతం కాదు అంటున్నారు. ప్రక్షిప్తాలు ఉన్నాయని మీరు కనుగొన్నారు కదా, ఛాలెంజ్ చేస్తున్నారు. మన రామాయణ మహాభారతాలే మీరు ఛాలెంజ్ చేస్తున్నారు. శంకరాచార్య వారు ఛాలెంజ్ చేస్తారు.
పురాణాలను ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రమాణం లేకుండా నేను ఏం మాట్లాడను, రాముడి వారిని కృష్ణ వారిని ఛాలెంజ్ చేస్తారు. ఆయన దగ్గర ప్రమాణాలు ఉన్నాయి. చూద్దాం పరిపూర్ణానంద గారు. కర్ణాటకలో ఇలాంటి అనైతికత జరుగుతుందండి. ఒక రాష్ట్రంలో కాదు, కర్ణాటకలో ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. రాముల వారు లేరు, కృష్ణుల వారు లేరు, ఫోటోలు అంటిస్తున్నారు. ఒకడంటాడు దేవుడు యొక్క విగ్రహాల మీద ఉచ్చిపోస్తాను, ఒకడంటున్నాడు. ఇలా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ అలా స్థాయికి తయారవుతున్నారు. రామాయణం గురించి మాట్లాడే హక్కు ఇంకేముంది? ఒక సన్యాసిని పట్టుకొని వాడు వీడు అంటే ఏమిటి? దానికి సమాధానం చెప్పండి. ప్రక్షిప్తాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తారా? ఇప్పుడు వాళ్ళిద్దరు కొద్దిగా ఓపికగా వినండి. సత్య ఒకటి ఏంటంటే ప్రక్షిప్తాలు ఉన్నాయా నిక్షిప్తాలు ఉన్నాయా అనేటువంటి అంశాలన్నిటి మీద ఇదివరకే రామాయణం మీద చాలా అద్భుతమైనటువంటి చర్చ జరిగింది. దాన్ని ఆవిష్కరించారు, ప్రతిపాదన చేశారు. ఇప్పుడు మళ్ళీ రమణానంద గారు నేను చాలా తీవ్రమైన కృషి చేశాను అంటున్నారు. కాబట్టి తప్పకుండా ప్రక్షిప్తమా నిక్షిప్తమా అనేటువంటిది వారు ప్రూవ్ చేయాలనుకుంటే కనుక పండితోత్తములందరూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి అథెంటిక్ పీపుల్ ఉన్నారు, రామాయణం మీద రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు, దాని మీద విశేషమైనటువంటి జీవితం అంతా ఒక రామాయణం కోసం అంకితం చేసినటువంటి పండితులు ఉన్నారు. కూర్చుంటారు, మేము కూర్చుంటాం, తప్పకుండా దానికి సంబంధం అవన్నీ తర్వాత సంగతి అండి. ఇప్పుడు ఆ స్వామీజీ మనోభావాలు దెబ్బతిని ఆయనేమో నువ్వు సాయి దేశం ఒకటి పెట్టుకొనడం, లేకపోతే భారతదేశం కాదనుకోవడం, ఇవన్నీ ఎందుకు ఇంత మనం అలా వ్యక్తిగతమైనటువంటి అంశాలకి దయచేసి వెళ్ళొద్దు. ఇంకోటి రమణానంద గారు, నేను మీకు ఇంకొకటి చెప్తున్నాను, మీకు టీవీ ఛానల్ తరఫున ఒకటి చెప్తున్నాను. మీరు కూడా ఎంతో మందిని లీడ్ చేస్తున్నారు. మీరు లీడ్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాటని ఇప్పుడు నా పక్షాన మాట్లాడినా ఎవరి పక్షాన మాట్లాడినా మీరనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడితే దానికి ఎలా ఉండాలి అంటే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నేను మీకు గౌరవం ఇచ్చినప్పుడు మీరు నాకు గౌరవం ఇవ్వాలి. ముందు మానవత్వం అది. మీరు వ్యక్తిగతమైన విషయాలు వెళ్తున్నారు తప్ప పరిస్థితి పరిపూర్ణానంద స్వామితో ఇప్పటి వరకు మనం మాట్లాడాము. ఆయన వీటన్నిటిని పక్కన పెట్టి మనం దీన్ని ఒకరు ఎలా ముందు గౌరవించాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి మాట్లాడారు. అయితే రమణానంద మహర్షి ఈ వాల్మీకి రామాయణంలోనే ప్రక్షిప్తాలు ఉన్నాయనే విషయాన్ని గురించి ప్రస్తావించారు. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. రమణానంద గారు మీరు చెప్పండి. ఏమండి, నేను చెప్తున్నాను, సాయి భక్తులు ఎవరైనా సరే వేదాలను కానీ మీరు ఆపండి. నేను ఎలా చెప్తానండి, చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పలేనండి, అట్లా డిస్టర్బ్ అవుతాను నేను. కొంచెం ఆపండి, 2 minutes ఆపనండి. వై టాకింగ్ ఆపండి, 2 minutes ఆపండి. నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నానండి. సాయిబాబాను ఆరాధించేటువంటి భక్తులు వేదాలను కానీ శాస్త్రాలను కానీ లేకపోతే మరొక దేవుళ్ళను కానీ నిందిస్తున్నారా? ఎవరిని నిందించడం లేదు. సాయి అన్నప్పుడు సాయిరామ్ అని అంటున్నారు, అంటే రాముని స్మరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పని కట్టుకొని చాలామంది పండితులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు సాయి సచ్చరిత గురించి మాట్లాడడము, సాయిని గురించి అపహాస్యం చేయడము, ఇది ఎంతవరకు ధర్మము? ఇది ఎంతవరకు సాయి భక్తులు సహిస్తారు? ఇది ఎంతవరకు ధర్మం అనేది అందరికీ ఆలోచించాల్సిన విషయం ఇది. మరి ఇవన్నీ ఏమి తెలుసుకోకుండా ఈ విధంగా మాట్లాడితే ఎలాగండి? స్వరూపానంద సరస్వతి స్వామి గారు ఈ విధంగా మాట్లాడినప్పుడు పరిపూర్ణానంద స్వామి గారు నాకు ఫోన్ చేయాలి. స్వామి గారు ఇట్లా మరి మాట్లాడాడు స్వరూపానంద సరస్వతి, మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు, మరి మనం ఏ విధంగా స్పందిద్దాము అని నాకు ఆయన అడిగాడండి. ఆయన నాకు అడగడు. సో అప్పుడు స్పందించని వాళ్ళు మీరు స్పందించిన వాడు నేను ఇప్పుడు స్పందిస్తే నన్ను సపోర్ట్ చేయకపోగా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. నేను చెప్తూ ఉన్నాను, ఒకసారి స్వరూపానంద సరస్వతి స్వామిని ఒక సీనియర్ రిపోర్టర్ కలిశాడు. మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు బాబా గురించి, తప్పు కదండి, బాబాకు కోటాను కోట్ల భక్తులు ఉన్నారు, వాళ్ళతో బాధపడతారు అన్నప్పుడు స్వరూపానంద సరస్వతి ఏమన్నాడు? వై ఆర్ యు ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు మీ? వాట్ ఎవర్ ఐ డిడ్ ద కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఆన్ సాయి బాబా, nobody can condemn that. So I am saying that whatever I told, that all statements are true. When the people are not asking, when the devotees of Sai Baba is not asking, why are you questioning me? Why are you making bad propaganda in your channel? అని చెప్పేసి రిపోర్టర్ని
అతను టార్గెట్ చేశాడు. నేను అంటున్నాను, స్వరూపానంద స్వామి తనకు తానే చెప్పాడు, నన్ను ఎవ్వడు నిలదీయడం లేదు, నన్ను ఎవ్వడు ఏం మాట్లాడడం లేదు అన్నాడు. కాబట్టి నేను నిలదీస్తూ ఉన్నాను. నా గురువును ఒక్క మాట కాదు 24 మాటలు మాట్లాడాడు. సాయిబాబా సామాన్య మానవుడే కానీ దేవుడు కాదు, సాయిబాబా ముస్లిము, సాయిబాబా భూతము, సాయిబాబా ఆయన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు, సాయి సంస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నది, ఆయన యొక్క దేవాలయాన్ని కూల్చిపాడేయాలి, విగ్రహాలను తీసిపాడేయాలి, మా సత్తా చూపిస్తాము అని అంటే ఏ సాయి భక్తుడు ఊరుకుంటాడండి? చెప్పండి. నిజమైన సాయి భక్తుడు, నిజమైన గురు భక్తుడు ఊరికనే ఉంటాడా? సాయిబాబా దేవాలయం విగ్రహాలను తొలగించేటువంటి పాపము వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? అసలు సాయిబాబా ఎందుకు ఏం చేశాడు? సాయి భక్తులు ఏం చేశారు? సాయి సచ్చరిత్రను ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. సాయిబాబా సచ్చరిత్ర ఏం బాబు, సాయిబాబా సచ్చరిత్ర పారాయణ గ్రంథమే కాదు. సాయిబాబా గ్రంథాన్ని ఎవరు చదవమన్నారు? ఎందుకు పారాయణ చేస్తూ ఉన్నారు? ఒక గురువు యొక్క చరిత్ర చదివితే ఏమొస్తుంది? సాయిబాబా చరిత్రలో బీజాక్షరాలు లేవు. ఆ బీజాక్షరం లేనటువంటి గ్రంథాలు చదివి మీకు ఏమొస్తుంది? అసలు సాయి సచ్చరిత్రలో అని నేను చెప్తున్నాను. మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను చెప్తున్నాను. స్వరూపానంద సరస్వతి మీరు ఆపండి. నేను మీకు ఫైనల్ కూడా చెప్తున్నానండి. స్వరూపానంద సరస్వతి గుజరాత్లో కానీ, చాగంటి కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు ఒకరు సాయిబాబాను, ఒకరు సాయి సచ్చరిత్రను నీచాతి నీచంగా వ్యాఖ్యానాలు చేశారు? ఎందుకు చేశారు? మీకు వ్యాసుడు ఇష్టం ఉంటే చాలా క్లియర్ గా చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నేను ఆయన్ని దర్శించి ఆయనకు నమస్కారం చేసి వెళ్తాను, మా ఇంట్లో ఆయన విగ్రహం ఉందా లేదా అని కూడా చూపించారు. ఏమండి నేను చెప్తున్నానండి, మీరు ఎంతో మంది భక్తులు కేసులు పెట్టారు. నేను అంటున్నాను, సాయి భక్తులు ఒక పండితుడి మీద కేసులు పెట్టవలసిన అవసరం ఏముంది? నిరసన చెప్పవలసిన అవసరం ఏముంది? పోరాటం చేయవలసిన అవసరం ఏముంది? నేను చెప్తూ ఉన్నాను, ఎందుకు ఆ విధంగా మీరు చేస్తున్నారు? నేను అంటున్నాను, నేను వేదాన్ని గౌరవిస్తా, వ్యాసుని గౌరవిస్తాను, శాస్త్రాన్ని గౌరవిస్తాను. మీరు ఎప్పుడైతే మీరు సాయిబాబాని కించపరుస్తారో మాట్లాడకండి, ఎప్పుడైతే మీరు సాయిబాబాని గౌరవిస్తారో మేము మీకు ఒకటి చెప్తున్నామండి. నేను ఇప్పుడు కూడా సభాముఖంగా చెప్తున్నా అందరి సాయి భక్తులకు, సాయిబాబాను గనక కించపరిస్తే, సాయి సచ్చరిత్రను గనక మీరు అపహాస్యం చేస్తే మేము కూడా సహించేది లేదు. మాకు సాయి వాక్య ప్రమాణము, సాయి సచ్చరిత్ర ప్రమాణము. సాయి సచ్చరిత్ర తర్వాతనే మాకు వేదమైన, శాస్త్రాలైనా, మరొక దేవుడైనా. ఆఫ్టర్ సాయి ఓన్లీ వేద, ఆఫ్టర్ సాయి ఓన్లీ శాస్త్ర, ఆఫ్టర్ సాయి ఓన్లీ ఎనీ గాడ్. ఎందుకంటే గురువే దైవం, గురువే సకలం, గురువే సర్వం. కాబట్టి మా సిద్ధాంతం మాకుంది. మా సిద్ధాంత విషయంలోన మీరు ఇంటర్ఫీర్ కావద్దు. నేను మీకు ఒక పరిష్కారం నేను చెప్తున్నానండి. చెప్పండి. సాయిబాబా విషయంలో మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో, సాయి దేవాలయాల్లోన మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో మీరు అవన్నీ తయారు చేయండి. ఏమంటే సాయిబాబా దేవాలయంలోన రామ విగ్రహం పెట్టకండి, మంచిది, రాసుకుంటాం. సాయిబాబా విగ్రహంలోన తులసి కోట పెట్టకండి, రాసుకుంటాం. కాబట్టి మీకు ఏం కావాలో చెబితే అవన్నీ మేము చేస్తాం. ఇవన్నీ చేస్తే మీకు సమ్మతమేనా? మొట్టమొదటిగా హిందూ దేవస్థానాల్లోంచి అన్ని చోట్ల నుంచి సాయిబాబా విగ్రహాలు తీయించమనండి. ఒప్పుకుంటారా? ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఆగ్రహానికి గురవుతారు. ప్రజలు రెచ్చగొడుతున్నావు నువ్వు. సాయిబాబా విగ్రహాలను తీసిన మాటలు మాట్లాడవద్దు. ఒక సన్యాసిగా ఉండు. నువ్వు నీకు ఏం కావాలి మేము మాట్లాడకు. నువ్వు మా దేవస్థానాలు ప్యూర్ గా ఉండాలి, కలుషితం కాకూడదు. చేస్తారా? ఏమండి మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో సాయిబాబాకి ఒక రిప్రజెంటేటివ్ గురువుగా వైభవీకరణ చేసుకోవడం తప్ప అనుకుంటున్నారు తప్ప ఏమండి. జగమెరిగిన బ్రాహ్మణుడికి జందమేలు అన్నట్లు రమణానంద మహర్షి తెలుగు రాష్ట్రాల్లో నా గురించి వస్తే ఏదో తెలియదు కాదు. ఇక్కడ
ఈ తెలుగు రాష్ట్రాల్లోనా నా గురించి వాళ్ళు వేస్తే రాదు. మరి ఎందుకు అక్కడ మీటింగ్ పెట్టారు? ఎందుకు మీటింగ్ పెట్టారు? ఎందుకు పుస్తకం పబ్లిష్ చేశారు? ఎవరైతే నిందించాడో వానికి బుద్ధి చెప్పడానికే పెట్టాము. మీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మేము ప్రశ్నిస్తున్నాం. ఏం ప్రశ్నిస్తావు? సాయిబాబా హిందూ ముసల్మాన్ అధర్మం ఉన్నది. సచ్చరిత్ర వీడియో సచ్చరిత్ర వీడియో ఇందో ఉంది అసలు. అసలు ఇగో సాయిబాబా కలియుగ దైవం ఏ రకంగా అయ్యాడు చెప్పండి? వెంకటేశ్వర స్వామి వారి కాదా? ఆ తర్వాత కలియుగ దైవం అంటే కలియుగ దైవం అంటే ఒక్కళ్ళే ఉంటారు, 100 మంది ఉండరు. కలియుగ దైవం అంటే ఒక్కళ్ళే ఉంటారు, 100 మంది ఉండరు. కలియుగ దైవం ఒక్కరే ఉంటారని అంటున్నారు, వెంకటేశ్వర స్వామి అంటున్నారు. కలియుగ దైవం సాయిబాబా కాకూడదా అని ఆయన అంటున్నారు. అసలు కలియుగ దైవంతో వాదనకు దైవ శక్తి ప్రదర్శనకు సిద్ధమని నిన్న సిద్ధగురు రమణానంది మహర్షి విసిరిన సవాల్ని స్వీకరించిన స్వామి గోవిందానంద సరస్వతి టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఈ వాద ప్రతివాదనలు కొనసాగుతున్నాయి. ఈ వాద ప్రతివాదనలు ప్రస్తుతం ఉజ్జయినిలో ఉన్న ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిని కూడా తాకాయి. ఆయన కొద్దిసేపటి క్రితమే టీవీ9ని ఈ విషయంపై కాంటాక్ట్ చేశారు. మనం ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నం కూడా ఆయన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆయనతో మాట్లాడించే పరిస్థితి ఉంటే ఆయనతో కూడా మాట్లాడిద్దాం. నిజానికి రమణానంద మహర్షి కూడా ఇదే ఆశించారు. వీళ్ళెవరూ కాదు, డైరెక్ట్గా నేను స్వరూపానందతోనే మాట్లాడతానంటున్నారు. ఒకవేళ ఆయన కనుక లైన్లోకి వస్తే రమణ మహర్షి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రమణ మహర్షి గారు, చివరిగా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఆధ్యాత్మిక జీవితంలోన ఏ శిష్యుడు కానీ ఏ గురువు కానీ ఏ శాస్త్రాన్ని ఏ దైవాన్ని ఏ గురువును కించపరచరాదు, అవమానం చేయరాదు. ఇది మూల సిద్ధాంతం. హైందవ సాంప్రదాయంలో అనేక శాస్త్రాలు ఉన్నాయి, మంచిదే, నేను కాదని చెప్పడం లేదు. ఎందుకంటే ఇతర మతాలకు హైందవ మతానికి ఏమిటంటే డిఫరెన్స్? అఖండమైనటువంటి జ్ఞాన సాగరం మన దగ్గర ఉన్నది. తప్పు కానీ జ్ఞాన సాగరం ఉన్నది. సరే మీ దగ్గర ఉందిలేండి, పెట్టుకోండి అవన్నీ ఉన్నది. నేను చెప్పేది ఏంటంటే సాయి సచ్చరిత్ర మీద నేను సుమారుగా 2002 నుంచి 2014 వరకు కొన్ని సంవత్సరాలు నేను ప్రవచనాలు చేశానంటే ఎంతటి అగాధమైనటువంటి గ్రంథం అది. అంతేకాదు హేమత్ పంతు రచించినటువంటి సాయి సచ్చరిత్ర ఒకటైతే బివి నరసింహస్వామి ఏమండి బివి నరసింహస్వామి ఎక్కిరాల భరద్వాజ ఎంతో మంది శరత్ బాబుజీ ఎంతో మంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. మాటలు చెప్పదండి. సాయి సచ్చరిత్రలో నిజంగా రీసెర్చ్ చేసి ఉంటే సాయి సచ్చరిత్ర పుస్తకంలో సాయిబాబా నేను ముసల్మాన్ అని చెప్పారు. అది చెప్పలేకపోతున్నారు. సాయిబాబా నేను ఎక్కడ ముసల్మాన్ అని చెప్పలేదు. అంటే సాయికి సంబంధించిన సాయి సంస్థాన వాళ్ళు పంపిణీ చేసిన పుస్తకం చదవలేదు. ఆ నాలెడ్జ్ కూడా లేదు. సాయిబాబా ఎవిడెన్స్, సాయిబాబా రీసెర్చ్ ఎవిడెన్స్ ఏమండి? సాయిబాబా సాయి జ్ఞానం అంటే సాయిబాబాకి సంబంధమే లేదు. గోవిందానంద గారు ఏమండి, సాయి సచ్చరిత్ర మాత్రమే కాకుండా బివి నరసింహస్వామి ఎంతో విశేషమైనటువంటి సేవ చేసి ఎన్నో గ్రంథాలు రాశాడు బాబా మీద. అదేవిధంగా ఎక్కిరాల భరద్వాజ గారు కూడా ఆయన ఎంతో కృషి చేసి ఎన్నో గ్రంథాలు రాశారు. అదేవిధంగా శరత్ బాబుజీ గారు ఎన్నో గ్రంథాలు రాశారు. వీటితో నేను సంతృప్తి పడకుండా నేనే స్వయంగా ఆనాడు బాబాను సేవించినటువంటి ఆ కుమారుల మనుమల మునుమలను కలిసి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి ఎన్నెన్నో విషయాలు తెలుసుకొని ఎంతో నా జీవితమే సుమారుగా 14 సంవత్సరాల ఆయుష్ అంతా సాయి యొక్క జీవితంలో రంగరించబడింది. ఆయన యొక్క జీవితాన్ని ఆయన ముసల్మాన్లో చెప్పలేకపోతున్నాడు, ఆయన బ్రాహ్మణుడో చెప్పలేకపోతున్నాడు, ఆయన క్షత్రుడో చెప్పలేకపోతున్నాడు. మీరు ఒక సన్యాసిగా ఎలా ఉండాలో సన్యాసిగా మాట్లాడడం లేదు. ప్రజలు నేను క్షమిస్తాను, ప్రజలు మిమ్మల్ని క్షమించరు. స్వామి మిమ్మల్ని నేను క్షమించవచ్చు, క్షమించరు. ఎందుకంటే కాదు రమణానంద్ గారు, మీరు ప్రజలు మిమ్మల్ని క్షమించరని మీరు హెచ్చరిస్తున్నారు. అంటే మీ భక్తుల్ని మీరు రెచ్చగొట్టే రకంగా మాట్లాడుతున్నారు. చూడండి, 14 సంవత్సరాలు నేను నిష్కామంగా చేస్తే దొంగ రీసెర్చ్ మాకేం పడిందండి? అయితే చెప్పండి, దొంగ రీసెర్చ్ మాకేం పడింది? ఈ వీడియో ఏమిటి? ఏంటా వీడియో? ఈ వీడియో సచ్చరిత్రలో చక్కగా స్పష్టంగా చెప్పారు ముసల్మాన్ అని. మీరు 15 సంవత్సరాలు రీసెర్చ్ చేశానంటున్నారు, ఆయన మనవాళ్ళు కలిసానంటున్నారు, వాళ్ళు వీళ్ళని కలిసానంటున్నారు. సాయి ఎక్కడ పుట్టాడో తెలియదు అయితే మీకు? సాయి ఏ కులంలో పుట్టాడో తెలియదా మీకు?
అది తెలియదు. చూడండి 16 సంవత్సరాల 14 రీసెర్చ్ ఏం సంవత్సరాల తెలియదు. 16 దక్షిణామూర్తి ఏ విధంగా మీరు క్వశ్చన్ వేశారు ఆన్సర్ చెప్తున్నా వినండి. మీరు వింటారా నాకు మాటలే డూప్లికేట్ రీసెర్చ్ మీరు ఎలా తెలియడానికి 16 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే సాయిబాబా ఎక్కడ పుట్టాడు ఊరు చెప్పనండి. ఏమండి డైరెక్ట్ క్వశ్చన్ నేను డైరెక్ట్ చెప్తున్నాను. ఊరు పేరు 16 సంవత్సరాల వయసులోన బాబా వారు షిరిడిలోన ఒక వేప చెట్టు కింద ఏ విధంగా అయితే ఆనాడు కృతయుగంలో దక్షిణామూర్తి కనిపించాడో ఆ విధంగా సాయిబాబా కనిపించాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? కనిపించడం లేదు. ఇదంతా మాయమ్మ. గోవిందానంద్ గారు ఎందుకు ఆయన పుట్టుక మీద మీరు ఇంతలా దాని వెనకాల పడి? మా నాన్నగారి బర్త్డే నాకు తెలియదు, మా నాన్నగారి ఉనికి నేను ప్రశ్నించాను. ఒకటి సిద్ధాంతం, నాన్నగారి గురించి తెలియనప్పుడు మనం నాన్నగారిని తెలుసుకోవాలంటే ఏది ప్రమాణం? మనకి తల్లి ప్రమాణం. అలాగే ఇక్కడ మనకి దైవం గురించి తెలుసుకోవాలంటే ఏది ప్రమాణం? శాస్త్ర ప్రమాణం. దైవం ఎవరు అనేటువంటిది చెబుతోంది తల్లి దైవం. ఇలాంటి వేదాలని బహిష్కరిస్తున్నారు, ఇలాంటి పురాణాలను బహిష్కరిస్తున్నారు. వేదాలకు మేము విరుద్ధం కాదు. విరుద్ధం సచ్చరిత్ర విరుద్ధం Sai Baba, at the same time we will also criticize on your Vedanta Shastra and everything, because ఎందుకని అంటే మీ యొక్క వాదమే తప్పు. ఏ సాయి భక్తుడు కూడా వేదాన్ని నిందించడు, ఏ సాయి భక్తుడు కూడా వ్యాసుని నిందించడు. కానీ నిందించేలా మీరే చేస్తున్నారు. వేదాన్ని వ్యాసుని నిందించేలా మీరే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? సాయిని కలియుగ గురువు అని చెప్పారు, ఏ పురాణంలో పూర్ణావతారం అని చెప్పారు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క గురువు ఉంటాడు. కృతే విశ్వగురు బ్రహ్మ శ్రేతాయాం ఋషి సత్తమః ద్వాపరే వ్యాస ఏవ స్యాత్ కలవోత్ర భామ్యం అని ప్రమాణ శ్లోకాలు ఉన్నాయి. ఏ శ్లోకాలు ఉన్నాయి? కలియుగంలో వెంకటేశ్వర స్వామి శ్లోకాలు మంత్రాలు. కలియుగ దైవం ఏమిటి అసలు? వీళ్ళు జ్ఞానమా, ఒక దైవత్వమా, ఒక సిద్ధత్వమా? కోట్ల సంవత్సరాలు ఇలాంటి వాళ్ళు 100 సంవత్సరాల తర్వాత మరొకటి పుట్టుకొస్తాడు. వాడు ఏదో రహస్య పెట్టుకుంటాడు. అదే నీలాంటి అజ్ఞానులు అవతరిస్తారని నేను కూడా గ్రంథాన్ని. శంకరాచార్యుల వారి అజ్ఞానమా? అందుకే ఇలాంటి అజ్ఞానులకి అందరికీ మా గురువు గారు ఇదే నెల 16వ తారీఖులో ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలంగాణ కాదు, తమిళనాడు కాదు, భారతదేశంలో ఎవడున్నా సరే మొత్తం సాయ వాళ్ళకి అందరికీ ఛాలెంజ్ పెట్టి మహాత్మ పెడుతున్నారు. భారతదేశంలో సాధు సంతులు అంటే అక్కడ అందరూ వస్తారు. భారతదేశంలో సాధు సంతుల కుంభమేళలో మీటింగ్ అవుతుంది, అక్కడ రానివాడు ఉండడు, వాళ్ళందరి సమక్షంలో పెడుతున్నారు. అక్కడ నిజంగా ఈయనుంటే ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నారు. అక్కడ కూడా ఛాలెంజ్ ఉంటుంది. భారతదేశంలో ఛాలెంజ్ ఉంటుంది. ఈయన నిజంగా ఉంటే భారతదేశంలో కూడా ఛాలెంజ్ రావచ్చు. ముందే చెప్పాను, ఇట్లాంటి అవివేకులు నాతో వాదించలేరు. నాతో వాదించాలంటే దమ్ము ఉండాలి, నాతో వాదించాలంటే జ్ఞానం ఉండాలి, నాతో వాదించాలంటే ఉండాలి. ఏమి చదివాను కాదు, నేను మీకంటే ఎక్కువ చదివాను. చెప్పండి, ఏమి నువ్వు చదువుకొని ఏం సాధించావు? నువ్వు చదువుకొని ఏం సాధించావు? నువ్వు చదువుకొని ఏం సాధించావు? మీరు కలియుగ దైవం గురించి, వెంకటేశ్వర స్వామి గురించి ప్రస్తావించారు. ఆయన మమ్మల్ని ఏం తెలుసుకున్నాడు అడిగాం కదా. మేము తెలుసుకున్నటువంటిది మన శాస్త్ర పురాణాలు ప్రమాణాలని. సర్వానికి మీరు తీసుకోలేదు, అది మీరు తీసుకోలేదు. శాస్త్రాలు, వేదాలు, దేవాలయాలు అన్ని మాకే, మీకేమి లేదంటే మీకేమని చెప్పండి. వేదం కాకుండా మావి కాకుండా ఏమండి, నేను ఏ మహితాత్ముని గాని ఏ గురువుని నిందించే తత్వం అది కాదండి. వేదాల్లో విషయంలో గనక యావత్ ప్రపంచ ఏకమైన కుండ బద్దలు కొట్టి చెప్తాను. నేను అసత్యం చెప్తాను. నేను రెడీ ఇప్పుడు ఉన్నాను. నేను మే 16వ తారీఖు కుంభమేళా జరుగుతున్న చోట, ఈయన గురువు గారు పెడుతున్న చోట మీరు వెళ్ళి ఆయనతో వాదనకు కూర్చోగలరా? ఆయన గనక మాట్లాడాలా? 16వ తారీఖు కాదు, ఇంకా ముందే వస్తాను. సో ముందుగానే వస్తానని చెప్పండి. పంచాక్షరి పీఠం నుంచి మురళీకృష్ణ శివాచార్య ప్రస్తుతం ఈ వాదనను చూస్తున్నారు. ఆయన మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మురళీకృష్ణ శివాచార్య గారు నమస్కారం. అక్కడ హంపి పీఠాధిపతి గారు పంపాక్షేత్రంలో సాధన చేస్తున్నారండి.
వారి నమస్కారాలు. పరమేశ్వరుడి యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి రమణ మహర్షి గారికి కూడా ధన్యవాదాలండి. ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయదలుచుకున్నానండి నేను. చెప్పండి. ఆయన శక్తిపాత సిద్ధ యోగీశ్వరులు అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉన్నారు. ఈ శక్తిపాత సిద్ధ యోగేశ్వరులు అనేటువంటి వాళ్ళు షిరిడి సాయినాథుల వారు అయ్యి ఉండొచ్చండి, కానీ వీరి మటుకు కాదండి. కారణం ఏంటంటే దానికి ఒక చిన్న చెప్పదలుచుకున్నాను ఆయనకి. ఇక్కడ వ్యక్తిగతమైన ఇష్యూ అది కానే కాదు. ఇష్యూ అది కానే కాదు. 70,000 మంది రమణానందుల వారిని నా మాట వినమనండి. 70,000 మంది దగ్గర నుంచి శక్తిపాతం అనేటువంటిది దైవం సమర్పించినటువంటిది. దైవం సమర్పించిన దాన్ని అమ్ముకునే హక్కు మీకు ఎక్కడుంది? 1100 రూపాయలు ఇచ్చుకుని ఏం శక్తిపాతం చేశారు? అందుకే ఇగో 16వ తారీఖు మే కుంభమేళాలో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు. సాయి సంస్థానాలు కూడా మొత్తం ఇన్విటేషన్, యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళకి కాదు. శక్తిపాతం ఇష్యూ వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న స్ట్రైట్ గా అడగదలుచుకున్నాను. 70,000 మందికి మీరు శక్తిపాతం చేశారు. మీ నోటి అంటే మీరే నిన్న నాతోటే అన్నారు 1100 రూపాయలు ఇచ్చి శక్తిపాతం చేయించుకున్నారు. 1100 × 70,000 7 కోట్ల 70 లక్షల రూపాయలు. 7 కోట్ల చెప్పండి 7 కోట్ల ఏమండి, శక్తిపాత కార్యక్రమం జరుగుతుంది అని అంటే ఒక ఏసీ హాల్ కావాలి, కరెంటు కావాలి, షూటింగ్ చేయాలి. వినండి ప్లీజ్, వినండి. మీరు మధ్యలో మాట్లాడకండి, మాట్లాడండి. చూడండి, సమ్మర్ లో మనం ప్రోగ్రామ్ దర్శనానికి చూడండి, నేను మాట్లాడే మాటల్ని కూడా అడ్డుపడుతున్నాను. వినండి, విషయం తెలుసు. మీరు లెక్కలేస్తున్నారు స్వామి ఇంత డబ్బు వచ్చింది కదా అని. ఒక రూమ్ తీసుకోవాలి, కెమెరామెన్స్ ఉంటారు, ఎంతో మంది సేవకులు ఉంటారు, వాళ్ళకి భోజనం పెట్టాలి, వచ్చినటువంటి భక్తుల మధ్యలో టీ ఇవ్వాలి, ఇంటికి పోయేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి, తర్వాత మీ యొక్క ఛానల్లో నా స్క్రోలింగ్స్ వేయాలి. మరి ఇవన్నీ ఎలా జరుగుతాయండి? నేను శక్తిపాతం చేయగలుగుతాను కానీ ఇవన్నీ నేను డబ్బు లేకుండా చేయగలుగుతానా? సో వాట్ ఎవర్ ద అమౌంట్ కలెక్టెడ్ ఫర్ ద ఫీజ్ ఆఫ్ ద శక్తిపాతం, ఆ అమౌంట్ ఈ విధంగా ఖర్చు పెడుతూ ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా కొంత డబ్బు మిగిలితే దాన్ని సాయి సేవా కార్యక్రమాల్లోన ఇప్పుడు నేను 2007 నుంచి 2010 వరకు 3 సంవత్సరాలు ఏమండి 3 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్ర తిరిగి నేను టోటల్ గా ఉపన్యాసాలు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నందిగామ వెళ్ళాను. వాళ్ళు చెప్తారు మా దగ్గర డబ్బులు లేవు స్వామి, మా దగ్గర 50,000 ఉంది అంటారు. అప్పుడు ఏం చేసేవాళ్ళం? ఈ శక్తిపాతం ఫండ్లో నుంచి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అంటే ఎంత డబ్బు నేను సంపాదిస్తున్నానో కష్టపడి నా కష్టార్జితంగా దాన్ని నేను ప్రజలు వినియోగించానే కానీ ఒక ఇల్లు కట్టుకున్నానే నేను, ఒక కారు కొనుక్కున్నాను నేను, ఒక బంగ్లా కొనుక్కున్నాను నేను. కానీ మీ చేతికి బంగారు ఉంగరం ఉంది, మీ చేతికి ఉన్న రుద్రాక్షలు కూడా బంగారపు తొడుగులతోటి రుద్రాక్షలను కలిగి ఉంది. చూడండి, ఇప్పుడు ఈ దండ ఉందంటే నేను చేయించుకున్నది కాదు, ఈ ఉంగరం ఉందంటే నేను చేయించుకున్నది కాదు. భక్తులు ప్రేమతో ఇస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దండ వేసుకున్నాను, ఈ దండ ఇచ్చిన భక్తుడు చూస్తాడు, స్వామి గారు నా దండ వేసుకున్నాడు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రేమ భక్తుడికి చెప్పకపోయారా ఈ బంగారపు తొడుగులతో ఎందుకు చేయించారు? రుద్రాక్షలకి మామూలుగా రుద్రాక్షలు ఉంటేనే సరిపోతుంది కదా, ఎందుకు ఈ బంగారపు అంచులు అవసరం అని భక్తుల విషయంలో వాళ్ళ భావాలు వాళ్ళకు ఉంటాయండి. మనం వాళ్ళని ఏం మాట్లాడకూడదు, ఎందుకంటే ఒకడు ₹1 ఇస్తాడు. ఓకే, ఇట్స్ టైమ్ టు వైండ్ అప్. చివరిగా నాకు చెప్పండి, సాయిని వీళ్ళు అంగీకరించట్లేదు, సనాతన ధర్మాన్ని అంగీకరిస్తారు, మీరు సనాతన ధర్మం కాదు మాకు సాయే ముఖ్యం అని అంటున్నారు. మీ భక్తులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కన్క్లూడ్ చేసి ఏమండి, బాబా వారు తన యొక్క జీవితంలోనూ ఒక సందేశాన్ని అందించారు. నేను గురువును తప్ప రెండవ ధ్యానించేవాడిని కాదు, గురు కౌశల్యం పరమాద్భుతం సుమా అని బాబా అన్నాడు. నేను చెప్తూ ఉన్నాను, మాకు సాయి కావాలి, మాకు వేదం వద్దు, మాకు శాస్త్రాలు వద్దు, మాకు ఇవన్నీ మాకు అవసరం లేదు, మాకు సాయిబాబా కావాలి. మా సాయిబాబా విషయంలోన మమ్మల్ని వదిలేయండి. మీరు అంటున్నారు కదా మా రాముని పెట్టదు అంటున్నారు, రాముని పెట్టరు. మీకు నియమనిష్టలతో పూజలు చేయాలి కాబట్టి ఎంతమంది అంటున్నారు కాబట్టి అటువంటివి చెయ్యరు. కాబట్టి మీకు ఏం కావాలో మీకు సనాతన ధర్మం మీరు అంటున్నారు, నేను గురువు అని నేను అంటున్నాను. రైట్. గోవిందానంద్ గారు మీరేం చెప్పదలుచుకుంటున్నారు కన్క్లూజన్గా?
ఈయన మొట్టమొదటగా ఛాలెంజ్ చేశారు, ఏదైనా ఈరోజు తేలుతుందని. ఇప్పుడు వెళ్తానంటున్నారు. మేము ఇప్పుడు కాదు, రాత్రి రేపు ఎల్లుండి ఇక్కడే ఉంటాం. ఈ వెళ్ళకుండా సమాధానాలు చెప్పండి. కానీ ఎవరు కూడా వాదనలో ఓడిపోయానని గెలిచానని అంగీకరించే పరిస్థితి ఇద్దరి దగ్గర ఉన్నట్టుగా లేదు. ఓకే, ఆల్ రైట్, థాంక్యూ సో మచ్. 2014 షిరిడి సాయి గురు పూర్ణిమ ముందు రోజు మొదలైన ద్వారక శంకరాచార్య లడాయి కొనసాగుతూనే ఉంది. దీనిపై గోవిందానంద రమణానంద విసిరిన సవాల్ని స్వీకరించి టీవీ9 స్టూడియోకి వచ్చారు. దాదాపు 3.5 గంటలుగా మనం ఈ చర్చను చూస్తున్నాము. కానీ ఎవరు ఓడిపోయానని అంగీకరించే పరిస్థితి లేదు. కానీ భక్తులు ఒక అంచనాకు వచ్చే విధంగా ఈ చర్చ కొనసాగిందని ఆశిస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ9.